అలాగే వేదిక మీద ఉన్న దైవజనులందరికీ క్రీస్తు పేరట వందనాలండి. చక్కటి ఆరాధన, ఆరాధికుడు అనేక ఆరాధికుల్ని కంటాడని దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మంచి ఆరాధికులు దైవజనుడు డేవిడ్ అన్న గారు, అలాగే పాస్టర్ గారికి వందనాలు. కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. చక్కటి సంగీత సేవ అందిస్తున్న బ్రదర్స్కి వందనాలండి. మంచిది ప్రియమైన దేవుని ప్రజలారా, మరి డేవిడ్ ఫ్రాన్సిస్ గారు చాలా భారంతో మంచి ఆరాధికులుగా పరిశుద్ధాత్మ పూర్ణులై అనేక ప్రాంతాల్లో దేశ విదేశాల్లో కూడా బలంగా వాడబడుతున్న సేవకులు. స్తోత్రం కలుగును గాక. అట్లాంటి మంచి దైవజనులను, గొప్ప దైవజనులను మీ ప్రాంతానికి దేవుడు తీసుకొని వచ్చారు. మరి ఎందుకంటే కొన్ని మాటలు ఈ కడవరి దినాల్లో డబ్బు కోసమో, పేరు ప్రఖ్యాతుల కోసమో, ఆస్తి పాస్తుల కోసమో ప్రయాసపడే సేవకులు కదండి వీరు. ఈ కడవరి దినాల్లో యేసు రాకడికి మీరు అందరూ సిద్ధపరచబడాలి. స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమను పొందాలి. ఉన్నతమైన బహుమానాలు ఆ మహిమలో మనం పొందుకోవాలి. విడిచిపెట్టబడితే చాలా భయంకరమైన ఘోరం. ఆ నరక పాశమునకు ఈ రోజున తిని తాగేసి వెళ్ళిపోవచ్చు, కానీ రేపొద్దున ఆ తీర్పులో నిలబడినప్పుడు చాలా భయంకరమైన పరిస్థితి అండి. మరి ఈ దినాలు ఎందుకెంత భారంతో ఈ కార్యక్రమాలు, ఆర్థికంగా ఎన్నో పరిస్థితులున్నా, ఆరోగ్యపరంగా ఎంత నలిగిపోతున్నా, ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ ప్రార్థనలు, ఎందుకు ఈ ప్రయాస అంటే ఏదో ఈ లోకంలో సంపాదించుకోవడానికి కాదు. గేహాజీ రథం వెనకతలే పరిగెట్టాడు, పిలుపు రథం వెనకతలే పరిగెట్టాడు. ఇద్దరు పరిగెట్టే స్థితిలోనే ఉన్నారు. గేహాజీ రథం వెనకతల ఈ లోకములో ఏదో సంపాదిద్దామని పరిగెట్టాడు. పిలుపు రథం వెనకతల ఆత్మలు సంపాదిద్దామని పరిగెట్టాడు. అక్కడతో అయిపోలేదు. ఈ లోకములో ఏదో సంపాదిద్దామని పిల్లలు కుష్ఠరోగాన్ని పొందుకున్నారు. ఆత్మలు సంపాదిద్దామని పరిగెట్టిన వాని పిల్లలు ప్రవక్తిని అభిషేకం పొందుకున్నారు. ఈరోజున పిల్లరా, దేనికోసం మన పరుగు, దేనికోసం మన ప్రయాస, దేనికోసం ఈ సభలు, దేనికోసం ఈ కన్నీటి ప్రార్థనలు, దేనికోసం ఈ ఉపవాస ప్రార్థనలు, దేనికోసం? పోటీకా? దేనికిది? ఎన్నో ప్రార్థనలతో, ఎంతో దర్శనముతో, భారముతో ఏ విధము చేతనైనా కొన్ని ఆత్మలు యేసు రాజ్యానికి సంపాదించాలి. స్తోత్రం కలుగును గాక. ఈ భారంతో నడిపించబడుతున్న గొప్ప దైవజనులు మరి డేవిడ్ ఫ్రాన్సిస్ అన్న గారు దీనిని జ్ఞాపకం చేసుకుని గనులైన సేవకులు ఈ 3 దినాలు పరిశుద్ధ సేవకుల్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటే వారితో సమముగా ఈ దీనునికి కూడా చక్కటి అవకాశం కల్పించినటువంటి దైవజనులు మరి డేవిడ్ అన్న గారికి మరోసారి వందనాలు తెలియపరుచుకున్నాను. ఈ స్థలంలో నిలబడడానికి యోగ్యుని కాదు, గనులైన సేవకులు ఈ స్థలంలో వచ్చి వాడబడుతూ ఉన్నారు. రేపు కూడా అభిషక్తులైన సేవకులు వస్తున్నారు మన మధ్యలోకి. కానీ డేవిడ్ అన్న గారి యొక్క ప్రేమ గొప్పది, ఫ్రాన్సిస్ అన్న గారి ప్రేమ గొప్పది. ఆ ప్రేమే ఇక నన్ను నిలబెట్టింది. దేవుని స్తోత్రం కలుగును గాక. గడిచిన దినాల్లో నా కాలుకి జరిగినటువంటి 2 ఆపరేషన్స్ని బట్టి నేను కూర్చుని వాక్యం చెప్తాను. నేను కూర్చుని వాక్యం చెప్తున్నాను కాబట్టి మీరు పడుకుని వాక్యం వినకుండా మంచిగా వినండి. ప్రభు మనందరితో మాట్లాడును గాక. పరిశుద్ధ గ్రంథంలో వారు తీయండి. ఆది కాండము 28వ అధ్యాయము 17-18 వచనాలు. ఆది కాండము భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము. 28వ అధ్యాయము. పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం, స్తోత్రం చెప్పాలి, చెప్పాలి, నోరు తెరిచి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవునికి సంపూర్ణ మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ మాటలు వింటున్న భక్తులారా, మీరు చాలా శ్రద్ధాభక్తులు కలిగి ఈ మాటల పైన మనస్సు పెట్టండి. చిన్ననాటి నుంచి తల్లి ప్రేమలో అమర్చబడినవాడు, చిన్నప్పటి నుంచి గుడారములోనే బ్రతికినవాడు, బయట ప్రపంచం పెద్దగా తెలియదు. తల్లి చాటునే పెరిగాడు.
బయట ప్రపంచం తెలియదు, బయటికి వెళ్ళడం తెలియదు. తన అన్నయ్య అయితే బాగా బయట తిరుగుతాడు, బయట వ్యవహారాలన్నీ బాగా తెలుసు. కానీ కుర్రాడు తన తల్లి చాటునే పెరిగాడు, గుడారవాసిగా బ్రతుకుతున్నాడు. ఒకనొక సందర్భం వచ్చింది, తల్లి పిలిచింది, నాన్న నువ్వు ఎలాగో చెయ్యిరా, నువ్వు ఈ విధంగా చెయ్యి అని తల్లి ఒక మాట చెప్పింది. సరే అమ్మ మాట వినాలి కదా అని ఆ కుర్రోడు అమ్మ మాట విన్నాడు. తల్లి మాట విని తల్లి చెప్పినట్టుగానే చేశాడు. కానీ ఎందుకో ఆ మాట తండ్రికి నచ్చలేదు, అన్నకి నచ్చలేదు. చాలా విచారం, చాలా బాధ, చాలా దుఃఖం. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల దగ్గరే పెరిగాడు, చిన్నప్పటి నుంచి అన్నయ్యతోనే కలిసి తిరిగాడు. కానీ ఒకరోజు సడన్గా వాళ్ళ అమ్మ అంటుంది, రేయ్ నువ్వు ఇంట్లో ఉండద్దు, వెళ్ళిపో. మీ అన్నయ్యకి నీ మీద కోపం వచ్చింది, నీ తండ్రికి నీ మీద కోపం వచ్చింది. నేనేం చేశానమ్మా నా మీద కోపం రావడానికి? నేనే తప్పు చేశాను? నువ్వు చెప్పిన పని చేశాను కదా. సరేరా, నేను అప్పుడు చెప్పినప్పుడు నువ్వు చేసావు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు చెయ్యి, వెళ్ళిపో, ఇంట్లోంచి వెళ్ళిపో. మీ మేనమావ గారి ఇల్లు ఉంది పలానా చోటన, వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపోమని వాళ్ళమ్మ బలవంత పెట్టింది. పాపం యాకోబు తన జీవితంలో హృదయంలో ఎంతో వేదన, హృదయంలో ఎంతో దుఃఖము, హృదయంలో ఎంతో కన్నీరు. తల్లి చెప్పిన మాట వింటే అన్నయ్య శత్రువు అయిపోయాడు, తండ్రి కోపం వచ్చింది, అన్నయ్య శత్రువు అయిపోయి ఈ తమ్ముడిని చంపేయాలనుకుని తిరుగుతున్నప్పుడు యాకోబుకి ఏమి చేయాలో దిక్కు తోచని పరిస్థితుల మధ్యలో తమ తల్లి మాటను తీసుకుని అతడు ప్రయాణం సాగిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఇంటిని విడిచిపెట్టాడు, తండ్రిని విడిచిపెట్టాడు, తల్లిని విడిచిపెట్టాడు, అన్నయ్యని విడిచిపెట్టాడు. ఎంతో దుఃఖము, హృదయంలో ఎంతో గలిబిలి, అంతరంగంలో సమాధానం లేదు. అలాగూ ఒంటరి వాడే సాగిపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. తన మేనమామ గారి ఇంటికి వెళ్ళిపోమన్నారని వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతుంటే సాయంత్రం అయిపోయింది. అది అరణ్య ప్రాంతం. ఒక్కడు చిన్న కుర్రోడు చాలా భయమేసి ఒక ఆందోళనతో, ఇక నేను ఈ అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తే ఏ సింహం నన్ను మృంగేస్తుందో, ఏ కట్లపాము నన్ను కాటువేస్తుందో, ఏ విషసర్పానికి నేను గురైపోవాలనే భయంతో ఏం చేయాలో తెలియక హృదయమంతా కలవరం, హృదయమంతా గలిబిలి. భవిష్యత్తు కొరకైన భరోసా లేదు, అతనికి భరోసా లేదు. ఎంతో వేదనతో అలాగే ఒక స్థలములో ఒక రాయి తీసుకుని తలకండు పెట్టుకుని పడుకున్నాడంటండి. చాలా దుఃఖంలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు, కృంగిన స్థితిలో ఉన్నాడు, తల్లిదండ్రులకి దూరం అయిపోయాడు. అంతరంగంలో గలిబిలి ఉంది, భవిష్యత్తు కొరకైన భరోసా లేదు, తన జీవితానికి ఒక ఆధారం లేక నలిగిపోతూ అలాగూ ఒక రాయి పెట్టుకుని పడుకున్నాడంట. అలా విశ్రమిస్తూ ఉండగా వెంటనే అతనికి ఒక కల వచ్చింది. ఏంటా కల అంటే, పరలోకము నుంచి లేక ఆకాశంలో నుంచి భూమి మీదకి ఒక నిచ్చెన కనబడిందంట. ఆ నిచ్చెన మీద కొంతమంది దేవదూతలు పైకి ఎక్కుతూ క్రిందకి దిగుతూ, పైకి ఎక్కుతూ క్రిందకి దిగుతూ ఒక దర్శనం చూశాడు, ఒక కళ చూశాడు. ఆ కళ చూసేసరికి, దర్శనం చూసేసరికి తన హృదయంలో ఉన్న భారమంతా తొలగిపోయింది. స్తోత్రం కలుగునుగాక. నిరీక్షణ లేని అతనికి ఒక నిరీక్షణ వచ్చేసింది. ఆదరణ లేక గలిబిలితో, వేదనతో, దుఃఖముతో ఉన్న ఆ వ్యక్తికి ఆ దర్శనం అయిన తర్వాత, ఆ రాత్రి ముగించబడిన తర్వాత ఉదయం లేచేసరికి తన హృదయం అంతా సమాధానముతో నింపబడింది. స్తోత్రం కలుగునుగాక. గుండెల్లోకి గొప్ప ధైర్యం వచ్చింది. వెంటనే లేచి అంటున్నాడు, ఇది వేరొక స్థలము కాదు, ఇది దేవుని మందిరము. స్తోత్రం కలుగునుగాక. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఇది దేవుని సన్నిధే కానీ వేరొకటి కాదు. అక్కడ ఒక చర్చి లేదు, ఒక నిర్మాణం లేదు, ఒక పాకో, ఒక స్లాబో, ఒక రేకుల షెడ్డో ఏమీ లేదు. కానీ ఇది దేవుని మందిరం. ఇది మహాభయంకరమైన స్థలం. ఎందుకంటే ఈ స్థలానికి నేను వచ్చేసరికి నా గుండెల్లో ఆవేదనంతా తొలగిపోయింది. ఈ స్థలములో నేను విశ్రమించేసరికి నా గుండెల్లో ఉన్నటువంటి ఆలోచనలన్నీ తొలగిపోయినాయి, కలవరాలన్నీ తొలగిపోయినాయి. భవిష్యత్తు కొరకైన భరోసా ఈ స్థలములో నాకు దొరికింది. నా గుండెల్లో ఒక ధైర్యము కలిగింది. స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని ప్రజలారా, అక్కడ ఎంత పెద్ద కట్టడం ఉందండి, అక్కడ ఎంత పెద్ద కట్టడం ఉంది.
ఏ స్లాబ్ వేసి ఉంది, ఏ పాకట్టు ఉంది, ఏ షెడ్ వేసి ఉంది, కానీ అన్నాడు ఇది దేవుని మందిరం. ఎందుకంటే యాకోబు తన జీవితంలో అలాగూ ఆ రాత్రి నిద్రపోతున్నప్పుడు ఎవరో కొంతమంది ఆ దూతలు పరలోకానికి వెళ్తున్నారు, పరలోకం నుంచి క్రిందకి దిగుతున్నారు, కింద నుంచి పైకి వెళ్తున్నారు, పైనుంచి క్రిందకి దిగుతున్నారు. అంటే ఆ దూతలు ఏం చేస్తున్నారంటే ఆ పరలోక సంబంధమైన దైవ సంబంధమైన ప్రత్యక్షతను యాకోబుకి తీసుకొస్తూ ఉన్నారు. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పకూడదు ప్రభు స్తోత్రం చేయలేదాం. అంటే దేవుని సన్నిధి అంటే ఏంటనుకున్నారు? దేవుడు మందిరం అంటే ఏంటనుకున్నారు? పెద్ద మందిరం కట్టి, పెద్ద సిలువ పెట్టి, దానికి పెద్ద ముఖద్వారం పెట్టి, ఇది మా తాతయ్య గారు కట్టించిన సంఘం అండి, మా ముత్తాత గారు దీనికి ముఖద్వారం వేయించాడండి, ఆ సిలువ మా మామగారు చేయించారండి, దానికి ఒక గంట కూడా ఉందండి, ఆ గంట టంగ్ టంగ్ అని కొడతారండి. అది కాదు చర్చ్ అంటే. చర్చ్ అంటే ఏంటంటే దైవ ప్రత్యక్షత కలిగినది చర్చ్. స్తోత్రం కలుగునుగాక. అంటే నువ్వు ఎక్కడికైతే వస్తున్నావో, ఏ స్థలములో కూడుకుంటున్నావో ఆ స్థలములో బిల్డింగ్ లేకపోవచ్చు, పాక లేకపోవచ్చు, రేకులు లేకపోవచ్చు, అది చిన్న గది అయి ఉండొచ్చు, చిన్న ఇల్లు అయి ఉండొచ్చు, అది రేకుల షెడ్ అయి ఉండొచ్చు, పాక అయి ఉండొచ్చు, కానీ అక్కడ తప్పకుండా దేవుని ప్రత్యక్షత ఉండాలి. గట్టిగా చెప్పకూడదు ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా. దైవ ప్రత్యక్షత ఏ స్థలములోనికి దిగి వస్తుందో, ఈ దేవదూతలు ఎవరితో పోల్చబడ్డారు? దైవజనులతో పోల్చబడ్డారు. స్తోత్రం కలుగునుగాక. ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలంటే యోహాను సువార్త 5వ అధ్యాయంలోకి వెళ్ళాలి. అక్కడ కోనేరు ఉంది. ఆ కోనేటిలో నీళ్ళని ఎవరు కదిలిస్తారండి? మాట్లాడతలేదు. దేవదూతలు వచ్చి ఆ కోనేటి నీళ్లు కదిలిస్తారట. ఎవడు మొదట ఆ కోనేలు నీళ్లు కదిలించబడినప్పుడు దిగుతాడో వాడు ఎట్టి వ్యాధి కలిగిన వాడైనను గొప్ప స్వస్థతని పొందుకుంటాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ నీరంటే వాక్యమని, ఆ దేవదూతలు అంటే దైవజనులని, ఆ దైవజనులు వాక్యం అందిస్తున్నప్పుడు, ఉపదేశం అందిస్తున్నప్పుడు భారము కలిగిన సేవకులు, కన్నీరు గార్చే సేవకులు, రోదన కలిగిన సేవకులు, దైవ ప్రత్యక్షత కలిగిన సేవకులు వాక్యం బోధిస్తున్నప్పుడు ఎవరైతే ఆ వాక్యములో ముందుగా దిగుతారో, ఉపదేశ క్రమానికి అప్పగించుకుంటారో, ప్రతిష్ఠించుకుంటారో, తీర్మానించుకుంటారో, నిశ్చయముగా దేవుడు వారి జీవితాల్లో అది ఆత్మ సంబంధమైన రోగమైనా, శరీర సంబంధమైన వ్యాధి అయినా సంపూర్ణంగా విడిపించు దేవుడై ఉన్నాడు. గట్టిగా చేతులెత్తి సయ్యానికి స్తోత్రం అని చెప్పండి. గట్టిగా చెప్పాలి. గట్టిగా సయ్యానికి స్తోత్రం అని చెప్పండి. గట్టిగా మీకు మాట చెప్పనా? ఆ దేవదూతలు పరలోకపు ప్రత్యక్షతను తెచ్చి యాకోబుకి అందించిన తర్వాత యాకోబు హృదయంలో కలవరం అంతా పోయిందండి. స్తోత్రం కలుగునుగాక. ఒక ధైర్యం వచ్చేసింది, గుండెలోకి ఒక భారం వచ్చేసింది, ఒక ధైర్యం వచ్చేసింది. అంటే సన్నిధి అంటే అర్థం ఏంటి? దేవుని మందిరం అంటే అర్థం ఏంటి? అది పాకైనా, బిల్డింగ్ అయినా, ఏసీ చర్చ్ అయినా, పెద్ద షెడ్ అయినా అర్థం ఏంటి తెలిసిన? అక్కడ ఖచ్చితంగా దేవుని ప్రత్యక్షత దిగి రావాలి. ప్రతి ఆదివారం దేవుని ప్రత్యక్షత దిగి రావాలి. స్తోత్రం కలుగునుగాక. దేవుని వద్ద నుంచి దైవజనుడు వర్తమానం తీసుకుని రావాలి. హల్లెలూయా. అట్లాంటి సన్నిధిలో నువ్వు ఉండగలిగితే, అట్లాంటి సంఘంలో నువ్వు ఉండగలిగితే, అట్లాంటి సేవకుని ఎదుగు నువ్వు రాగలిగితే, ఆ దైవ ప్రత్యక్షత కలిగిన సేవకుడు మాట్లాడుచున్నప్పుడు ఆ మాటలు వినగలిగితే నీ గుండెల్లో ఉన్న ప్రతి కలవరము తొలగిపోతుంది, నీ గుండెల్లో ఉన్న ప్రతి ఆవేదన తొలగిపోతుంది. నీ గుండెల్లోకి దేవుడు గొప్ప ధైర్యమును పుట్టించువాడై ఉంటాడు. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పండి యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. అర్థమవుతుందండి? కాబట్టి అయ్యో మాకు చర్చి లేదు, మేము కూడికెళ్ళిన ఏదో స్లాబ్లో పెట్టుకుంటున్నాం, అయ్యో మాకు కనీసం పాక కూడా లేదు, ప్రతి ఆదివారం ఇంట్లోనే కూడుకుంటున్నాం, ప్రతి ఆదివారం అయ్యో చిన్న ఇంట్లో కూడుకుంటున్నాం, చిన్న గదిది పరిస్థితి ఏంటి? అవి చూడొద్దు నువ్వు. అక్కడ దైవ ప్రత్యక్షత ఉన్నదా లేదా చూడండి. దేవుని సముఖంలో నుంచి ప్రత్యక్షత వస్తుందా? దైవజనుడు ప్రత్యక్షత కలిగి ఉన్నాడా? దైవజనుడు ఆ దేవుని మాటలు మోసుకుని నీ వద్దకు వస్తున్నప్పుడు, ఆ మాటలు అందిస్తున్నప్పుడు నీ హృదయంలో ఆదరణ కలుగుతుందా? విచారాలు తొలగిపోతున్నాయా? నమ్మకం కుదురుతుందా? విశ్వాసం కలిగిందా? భవిష్యత్తు కొరికైన భరోసా నీలోకి వచ్చిందా? గొప్ప ధైర్యం వచ్చిందా? అదే దేవుడి సన్నిధి. అర్థమవుతుందా మీకు? అక్కడ ఏమీ లేదండి. అమ్మో ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, ఇది మహాభయంకరం. వెంటనే దేన్నైతే రాయిగా పెట్టుకున్నాడు దాన్ని నిలబెట్టి తైలం పోసి ఇది దేవుడి మందిరం అని ప్రతిష్ఠిస్తూ అన్నాడు. ఇది పరలోకపు గవిని అంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక.
అంటే పరలోకపు గవిని అంటే అర్థం ఏంటనుకున్నావు? పరలోకానికి ముఖద్వారం. ముఖద్వారం అంటే గేటు. అంటే నువ్వు ఏ మందిరంలో ఉండాలి తెలిసినా? పరలోకానికి నేను నడిపించే మందిరములో ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. నువ్వు సంఘానికి వచ్చేసావంటే, మందిరానికి వచ్చేసావంటే, దేవుని సందులో ఉన్నావంటే ఎక్కడికి వచ్చేసినట్టు తెలిసినా? పరలోకపు గుమ్మం దగ్గరికి వచ్చినట్టు. స్తోత్రం కలుగునుగాక. ఇక 4 అడుగులు ఎత్తి ఎందుకు వెళ్ళిపోవాలి? పరలోకానికి వెళ్ళిపోయే అంత ఉపదేశం, అంత వాక్యము, అంత అభిషేకము, అంత ఆరాధన నిశ్చయముగా ఆ స్థలములోనికి దేవుడు సమృద్ధిగా కుమ్మరిస్తూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున ప్రియులారా, చాలా చోట్లకి వెళ్తుంటే కలవరం పోవడం కాదండి, కలవరంతో నింపబడుతున్నారు ప్రజలు. చాలా చోట్లకి వెళ్తుంటే డౌట్లు పోవడం కాదండి, డౌట్లు వచ్చేస్తున్నాయి ప్రజలకి. అవునా కదా? కొంతమంది వాక్యాలు వింటుంటే ఉన్న డౌట్లు క్లియర్ అవ్వడం కాదండి, లేనిపోయిన డౌట్లు అన్నీ వస్తున్నాయి. అవునా కదా? అంటే అర్థం ఏంటి? అది నిజమైన పరిచర్య కాదు, నిజమైన సేవ కాదు. అక్కడ భారము కలిగిన దైవజనుడు లేదు. దైవ సందులో కనిపెట్టి కన్నీరు గార్చి ప్రార్థన చేసి రోధించి ఉపవాసాలతో జాగరణాలతో కన్నీళ్లతో దైవ ప్రత్యక్షతను పొందుకుని నీ వద్దకు వచ్చే పరిస్థితి అక్కడ లేదు. కాబట్టి ఈ రోజున ప్రియులారా, మన జీవితాల్లో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని సన్నిధి, దేవుని మందిరం, దేవుని ఆరాధించుకునే స్థలం, లేకపోతే ఏదైనా సరే దాని పేరు పెట్టుకోండి, అది మందిరమైనా సన్నిధి అయినా అది ఏదైనా ఖచ్చితంగా అక్కడ ఉండాలంటే దైవ ప్రత్యక్షత ఉండాలి. చెప్పండి, ఏం ఉండాలండి? దైవ ప్రత్యక్షత ఉండాలి. అక్కడ ఏం పని చేయాలి తెలిసిన బ్రదర్? దేవుని అభిషేకము బలముగా పని చేయాలి. స్తోత్రం కలుగునుగాక. ఏం పని చేయాలి? దేవుని ఆత్మ బలముగా పని చేయాలి. ఆత్మ ఆరాధనలు జరుగుతున్నప్పుడు, నీవు ఆరాధనలో పాల్గొంటున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు నీ కన్నుల్లోంచి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. అలా కన్నీరు కారుస్తూ ఉంటే ఆరాధన అయ్యేసరికి వింటున్నావా, నీ హృదయం తేలికైపోవాలి. స్తోత్రం కలుగునుగాక. నీ హృదయం ఏమైపోవాలి? తేలికైపోవాలి. నీ భారం అంతా దిగిపోవాలి. నీ గుండెలకు గొప్ప ధైర్యం వచ్చేయాలి, గొప్ప నిరీక్షణ వచ్చేయాలి. అది ఇల్లైనా, పాకైనా, షెడ్ అయినా, స్లాబ్ అయినా, స్తోత్రం అట్లా మెరుగట్టి అని, మార్కెట్ యాడ్ అయినా, ఆమేన్, హల్లెలూయా. ఇది మార్కెట్ యాడ్ అయినా, ఆసుపత్రి అయినా, ఏదైనా సరే. కాబట్టి కడవరి దినాల్లో నువ్వేం వెతుక్కోవాలి? దైవ ప్రత్యక్షత వెతుక్కోవాలి. మా ముత్తాతగారు ఆ సంఘానికి వెళ్ళి ఇవ్వడండి, మా తాతయ్య ఆ సంఘానికి వెళ్ళి ఇవ్వడండి, మా నాన్నగారు ఆ సంఘానికి వెళ్ళి ఇవ్వడండి, నేను ఆ సంఘమేనండి. ఆ సంఘంలో పాస్టర్ గారి చేతనే పని చేస్తాడు. తేడా పడలొస్తే ట్రాన్స్ఫర్ అంటారు ఎవరిని? పాస్టర్ గారిని. ఇప్పుడు నేను అంటాను, కాపరి గొర్రెల్ని నడపాలా, గొర్రెలు కాపరి నడపాలా? మళ్ళీ ప్రశ్న వేస్తున్నాను, శ్రద్ధగా విని మీరు చెప్పాలండి సమాధానం. కాపరి గొర్రెల్ని నడపాలా, గొర్రెలే కాపరి నడపాలా? కొన్ని చోట్ల కాపర్ని సిట్ డౌన్ అంటే పాస్టర్ గారికి మనం కూర్చోాలి, స్టాండప్ అంటే నించోవాలి. పాస్టర్ గారు ఏంటి టైం ఎక్కువైపోతుందంటే ఏం చేయాలి? ప్రసంగం మాట్లాడతలేదు. ఆపకపోతే పాస్టర్ గారికి ఏంటి? ట్రాన్స్ఫర్. అక్కడ రాజకీయాలు ఉంటాయి, అక్కడ కొట్లాట్లు ఉంటాయి, అక్కడ ఓట్ల ఎలక్షన్ ఉంటుంది. ఈడేమో మొత్తా సంఘం, మా మొత్తా సంఘం అని వెళ్తారు. అక్కడ ప్రత్యక్షత లేదు కదా, అక్కడ ప్రత్యక్షత లేదు. చోటుకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయి అక్కడ కూర్చుని ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్త ప్రభా. అక్కడ ఆత్మారాధన లేదు, ఆత్మాభిషేకం లేదు, కన్నీటి ప్రార్థన లేవు, ఉపవాసాలు లేవు, సేవకునికి భారం లేదు. నామకార్థంగా మారిపోయింది ఆ పరిస్థితి అంతా, నామకార్థంగా మారిపోయింది, మొక్కుబడిగా మారిపోయింది. ఏదో మొక్కుబడిగానే కూడుకోవాలి కాబట్టి కూడుకుని, ఇవ్వాలి కాబట్టి ఇచ్చి వచ్చేస్తున్నావు తప్ప నీ జీవితంలో పరలోకానికి సిద్ధపడే ఆ క్రమశిక్షణ అక్కడ లేదు, పరలోక భాషలు అక్కడ లేవు, ఆత్మ సంబంధమైన ఆరాధన అక్కడ లేదు. ఎందుకు వెళ్ళడం? కుటుంబంలో వెలివైబడి, కుటుంబంలో తండ్రికి శత్రువైపోయి, అన్నయ్యకి శత్రువైపోయి తరమబడుతూ, అయ్యా చిన్నప్పటి నుంచి అమ్మ ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళేదామా, పోరా, బతుకున్నాను పోరా, గింటేసింది నిర్దాక్షిణ్యంగా తల్లింట్లో నుంచి. కలవరం మధ్యలో ఉండి ఆ రాత్రి గొప్ప ధైర్యమును పొందుకోగలిగాడండి. స్తోత్రం కలుగునుగాక.
పరలోక ప్రత్యక్షత దిగి వచ్చిన తర్వాత అక్కడ గొప్ప ధైర్యం పొందుకున్నాడు, గొప్ప ఆదరణ పొందుకున్నాడు, గొప్ప నూతన బలాన్ని పొందుకుని ధైర్యంగా తన యాత్రలో ముందుకు సాగలిగాడండి. రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితం ఎన్నో కలవరాల్లో ఉన్నావా? ఎన్నో అనుమానాలతో ఉన్నావా? ఎవరితోనూ నువ్వు తరమబడుతూ ఉన్నావా? కొట్టబడుతూ ఉన్నావా? వెలివేయబడి ఉన్నావా? దూషించబడి ఉన్నావా? నిందించబడి ఉన్నావా? భయంకరమైన అనారోగ్యాలు, వ్యాధులు, అప్పులు, రోగాలు నిన్ను తరుముతున్న పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? ఆ పరిస్థితుల మధ్యలో నీకు ఆదరణ స్థలం, ధైర్యం ఇచ్చే స్థలము, వాదార్చే స్థలము ఏదైనా ఉన్నదంటే అది దేవుని ప్రత్యక్షత కలిగిన స్థలమే. స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రత్యక్షత కలిగిన స్థలమే. ఈ లోకంలో మరి ఎక్కడ ఆదరణ లేదు. ఒక అన్నాడు, ఏమండి మనసంతా బాగలేదండి, అరే ఓజీ సినిమాకి వెళ్దామా అడగంట. మనసంతా బాగలేదండి, ఓజీకి వెళ్తామని అన్నాడు. ఓజీకి వెళ్ళాడు, బాహుబలి 3కి వెళ్ళాడు, పుష్ప 3కి వెళ్ళాడు. వెళ్ళాడు, ఫ్రెష్గా వెళ్తున్నాడు, వచ్చాడు జిడ్డు బాగా వేసుకుని వస్తున్నాడు. ఏంట్రా ఏం బాగలేదన్నావు, ఇప్పుడు బాగుందా? ఇంకా బాధ ఎక్కువైపోయిందని అన్నాడు. ఓరి పిచ్చి మామూడా, నీకు ఎక్కడరా క్షేమం, ఎక్కడ నీకు ఆధారం, ఎక్కడ మీకు ఆదరణ, ఎక్కడ నీకు నిరీక్షణ, ఎక్కడ ధైర్యం నీకు అర్థమవుతుందా? ప్రత్యక్షత కలిగిన సంఘములోనే. స్తోత్రం కలుగునుగాక. ప్రత్యక్షత కలిగిన సంఘములో నీకు ఆదరణ, ధైర్యము, వాదార్పు, నెమ్మది. అభిషేకము కలిగిన సంఘములో వాదార్పు, నెమ్మది, ఆదరణ, ధైర్యము. మన కడియంలో సభలు పెట్టామండి, అందరు అన్యజనులు ఆదరణ లేక వచ్చారు, కొట్టబడి వచ్చారు, ధైర్యములు చెడిపోయి వచ్చారు. దైవజనులు డేవిడ్ అన్న, అలాగే దైవజనులు ఏలియా గారు కొంతమంది వచ్చి సేవకులు వాక్యం చెప్పారు. ఆ కోటాలు అయిపోయిన తర్వాత డానీ అన్నాడు, ఆదివారం నాడు, అయ్యారండి ఈ వారం 2 కుటుంబాలు కొత్త వాళ్ళు వచ్చారండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. గట్టిగా ప్రభు స్తోత్రం చెప్పండి. ఒక 70-80 వేలు ఖర్చు పెట్టాం, ఆ 2 కుటుంబాలు వచ్చినాయి అన్నారు అంతే. ఆ 70-80 వేల సంగతి మర్చిపోయాం మేము అంతే. 2 కుటుంబాలు, కొత్త కుటుంబాలు వచ్చారండి. ధైర్యం చెడిపోయి ఉన్నారంట. దేవుని సందులో నిరీక్షణ, ఆధారము, ధైర్యం అని 3 దినాల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చారు సేవకుల ద్వారా. ఆ మాటలు విని వచ్చారండి అన్ని కుటుంబాలు. అంటే నేను అన్నాను, బాబు జాగ్రత్తగా కాపాడుకో, ఎక్కువ ప్రార్థన చేసుకో, వాళ్ళ కోసం ఎక్కువ ప్రార్థన చేయి అంటే ఆదివారం వచ్చారంట, సాక్ష్యం చెప్తున్నారంట. 3 దినాల సభలకు వచ్చాం మేము, మాతో మా దేవుడు మాట్లాడారు. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా ప్రభు స్తోత్రం చెప్పండి. ఎందుకు సభలు మొక్కుబడిగా, ఎందుకు సభలు పెడుతున్నారు మన పోటీగా, ఎందుకు సభలు డబ్బులు ఎక్కువైపోయా, ఎందుకు కోటాలో, ఎందుకు కోటాలో? ప్రతి సంవత్సరం పెడుతున్నాం కాబట్టి పెట్టాలా? ఎందుకు కోటాలో? దేవుని కూటములు ఏర్పాటు చేస్తే, దైవ ప్రత్యక్షత దిగి వస్తే అంతరంగాలలో మార్పు, ఆదరణ, నెమ్మది, గొప్ప ధైర్యం పొందుకుని వెళ్ళిపోవాలంటే ఎందుకు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈరోజు నా ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, చెప్పండి, దేవుని ప్రత్యక్షత కలిగిన సన్నిధిలో అనండి అందరూ. గట్టిగా చెప్పండి. నేనుంటే నాకు కలిగే లాభాలేంటి? ఎలా అనాలి మీరు? లాభాలేంటి? స్తోత్రం కలుగునుగాక. మీ పక్కలో చూసి చెప్పండి, దేవుని ప్రత్యక్షత కలిగిన సంఘములో. నా మొహం కాదమ్మా, పక్కోలు సంఘం, పక్కోలను చూసి, దేవుని ప్రత్యక్షత కలిగిన సంఘములో మీరుంటే మీకు కలిగే లాభాలేంటి? ఇంక ఎలా అనండి, ఏంటన్న లాభాలేంటి? స్తోత్రం కలుగునుగాక. మళ్ళీ నేను అన్నాను, ఏ సంఘం పడితే ఆ సంఘం కాదు అనండి అందరూ. గట్టిగానండి. ఏ పాష్ గారు పడితే ఆ పాష్ గారు కాదు అనండి. ప్రత్యక్షత కలిగిన సేవకుడు, హల్లెలూయ. అభిషేకము కలిగిన సేవకుడు, హల్లెలూయ. అర్థమైందా? ఎన్నో సంవత్సరాలుగా ఎక్కడెక్కడికో తిరిగావు, ఎన్నో ప్రయత్నాలు చేసావు, నీ బ్రతుకు ఇలాగ ఏడ్చింది. కారణం ఏంటి? ఆ ప్రత్యక్షత లేదు అక్కడ, అభిషేకము లేదు అక్కడ. అభిషేకము లేదు కాబట్టి, ఆ ప్రత్యక్షత లేదు కాబట్టి ఎంత తిరిగినా 7 వారాలంటే 7 వారాలలో, 3 వారం అంటే 3 వారాలలో, 21 వారం అంటే 21 వారంలో అట్టుపులు అమ్మితే అట్టుపులు కొనుక్కున్నావు, తినేసావు. 50 రూపాయలు అడిగితే 50 రూపాయలు తినేసావు. దేవుని స్తోత్రం కలుగును గాక. కార్యం జరగలేదు. ఆమె అంటలేదు మీరు గట్టిగా. బైబిల్లో గచ్చిపోయి, నెత్తి మీద గచ్చిపోయి, నెత్తి కింద గచ్చిపోయి, ఇంట్లో గచ్చిపోయి, వంటగదిలో గచ్చిపోయి, 50 గచ్చిపోయి 50 చోట్ల ఇట్టావు. స్తోత్రం. ఏమీ లేదురా.
కట్టి మిగిల్చింది కన్నీటి కాదా? ఇప్పుడు నీకు ఈ పాట తప్ప ఇంకే పాట ఉందరా? ఏ కారణం ఏంటి? ప్రత్యక్షత లేదు, అక్కడ అభిషేకం లేదు, కన్నీటి ప్రార్థన లేవు, సేవకుని భారం లేదు, డబ్బు కోసం సేవ, పేరు కోసం సేవ, రూపాయలు సంపాదించడం సేవ లేదు. గట్టిగా చేతులు తీసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. ఒక మాట జ్ఞాపకం చేస్తాను, చూద్దామా? 65వ కీర్తన. దేవునికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. 4వ వచనం, 65వ కీర్తన 4వ వచనాన్ని చూద్దామా? ఇది ఉపోద్ఘాతంలోని చూద్దాం. ఒక మాట చదవండి గట్టిగా. దేవాని ఆవరణములో నివసించున్నట్లు వాడు ధన్యుడు. నువ్వు ఏర్పరచుకుని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత, నీ మందిరములో మేలు చేత మేము తృప్తి పొందేదము. గట్టిగా చేతులెత్తేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. గట్టిగా చెప్పండి, యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. పరిశుద్ధ ఆలయం అనండి అందరూ గట్టిగా చెప్పండి. పరిశుద్ధ ఆలయములో నీ మందిరములో ఉన్న మేలు చేత మా ప్రాణములు తృప్తి పొందుచున్నవి. కొన్ని మందిరాల అక్రమం విస్తరించిపోయిందండి. చెప్పకూడదు కానీ గుండెల్లో చాలా భారం ఉందండి. కొన్ని మాటలు చెబితే చాలా తట్టుకోలేం మనం. కొన్ని పరిస్థితులు, కొన్ని సంఘాల్లో అక్రమాలు విస్తరించిపోయినాయి. కొన్ని సంఘాల్లో పరిశుద్ధత లేదు, ఆ మందిరంలో పరిశుద్ధత లేదు. అక్రమం విస్తరిస్తే ఏసే కోపం వచ్చి ఆ మందిరంలో అక్రమం విస్తరించింది కాబట్టి మందిరంలోకి వెళ్ళి ఏం పట్టుకున్నాడండి? కొరడా పట్టుకుని ఏం చేశాడండి? కొట్టి శుభ్రంగా శుద్ధీకరించేశాడు. స్తోత్రం కలుగునుగాక. ఇంకో విషయం చెప్పమంటారా? అక్కడ మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళి, ఆ శుద్ధీకరణ జరిగిన తర్వాతే ఆ గువ్వలమ్ము వారిని అందరినీ, మోసగాళ్ళందరినీ బయటికి గంటేసి ఆ మందిరాన్ని పరిశుద్ధపరిచిన తరువాతే అక్కడ రోగులను, అక్కడ అనేక వ్యాధిగ్రస్తులను యేసయ్య స్వస్థపరిచి అద్భుతాల మందిరములో ప్రారంభించాడు. హల్లెలూయా. అంతవరకు ప్రజలు ఏ మేలు పొందుకోలేదు. మందిరం పరిశుద్ధపరచబడిన తర్వాత ప్రజలు మేలులతో తమ ప్రాణాలు నింపబడి తిరిగి ఇంటికి వెళ్ళారండి. స్తోత్రం అని చెప్పండి గట్టిగా. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. అర్థమవుతుందా? అంటే ప్రత్యక్షత కలిగిన మందిరం అనండి అందరం. పరిశుద్ధత కలిగిన మందిరం. హల్లెలూయా. ప్రత్యక్షత కలిగిన మందిరం, పరిశుద్ధత కలిగిన సావాసం, అభిషేకము కలిగిన సావాసం అంటున్నాడు. అక్కడ మేలులతో మా ప్రాణము తృప్తి పొందుచున్నదయ్యా. ఎక్కడా? ఎక్కడా? పరిశుద్ధమైనది నీ సన్నిధి, ఎంతో అభిషేకముతో నింపబడినది. పరిశుద్ధమైనది నీ సన్నిధి, ఎంతో అభిషేకముతో నింపబడినది. నీ సన్నిధిలో నన్ను నిలుపయా, నీ సన్నిధి చెప్పకూడదు గట్టిగా. నన్ను యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 పరిశుద్ధమైనది నీ సన్నిధి, ఎంతో అభిషేకముతో నింపబడినది. పరిశుద్ధమైనది నీ సన్నిధి, ఎంతో అభిషేకముతో నింపబడినది. సన్నిధిలో నన్ను నిలుపయ్యా, నీ
హల్లెలూయా. చెప్పండి చేతులు యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. అంటే ఎక్కడైతే దేవుని ప్రత్యక్షత ఉన్నదో, ఎక్కడైతే దైవ పరిశుద్ధత మనకి కనుపరుచుచున్నదో అదే శ్రేష్టమైన దేవుని సన్నిధి, శ్రేష్టమైన దేవుని మందిరం. అక్కడ నీవు ఉంటే దేవుడు నిన్ను తన మేలులతో తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టి. ఎంతమందికి పాఠం అర్థమైంది? అర్థమైందా? వ్యర్థమైందా? అర్థమైతే చెప్పండి చేతులు యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. నిద్రపోతున్న అందరూ స్తోత్రం చెప్పండి. ఎవరు లేరుండో కోరి మామిడి వల్ల మామూలు ఎవరి స్తోత్రం. అది కోరి మామిడి ఊరండి, అది కోరు మామిడి. మరి ఎన్ని మామిడికాయలు చెట్లు ఉన్నాయి ఇక్కడ? ఎన్ని మామిడికాయలు మీరు కోసారో తెలియదు కానీ కోరేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి ప్రత్యక్షత కలిగిన దైవజనుడు, ప్రత్యక్షత కలిగిన సంఘం, అభిషేకం కలిగిన సంఘం, పరిశుద్ధత కలిగిన సంఘం, అది మేడైనా, మిద్దైనా, పాకైనా, రేకుల షెడ్ అయినా, ఇల్లు అయినా, అక్కడ నువ్వు ఉంటే నీకు కలిగే 7 లాభాలు ఏంటో సమయాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఎందుకంటే మరి అయ్యగారు ఎంతో భారంతో పెట్టారు కదండి. ఇంకా నాకు చాలా టైం ఉంది. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడును గాక. చూద్దామా? మొట్టమొదటి మాట మళ్ళీ చెప్పండి. ఎక్కడుండే లాభాలు ఇవి? చెప్పండి, ఎక్కడుండే లాభాలు ఇవి? ప్రత్యక్షత కలిగిన సంఘములో ఉండే లాభాలు. స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా కీర్తన గ్రంథము 92వ కీర్తన 13వ వచనం. కీర్తన గ్రంథము 92వ కీర్తన 13వ వచనాన్ని మన పరిశుద్ధ గ్రంథములో మనం చదువుతున్నాం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురుగు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు. గట్టిగా చేతులు యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. చెప్పండి యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. మొట్టమొదటి లాభం ఏంటి తెలుసునండి? అటువంటి దైవ ప్రత్యక్షత కలిగిన, దైవ అభిషేకము కలిగిన, దైవ పరిశుద్ధత కలిగిన సంఘములు నీ ఉంటే మొట్టమొదటిగా దేవుడిని కలిగిన సమస్తమును వర్ధిల్ల చెయ్యబోతా ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా ఉందండి, మనము సమస్త విషయములలో వర్ధిల్లాలి. అనండి అందరూ గట్టిగా, సమస్త విషయములలో వర్ధిల్లాలి. కేవలం ఆత్మలో వర్ధిల్లితే సరిపోదండి. ఈరోజు చాలామంది ఏమని బోధిస్తున్నారంటే తప్పుడు బోధకులు, లేఖనాల మీద సరైన పట్టు లేకుండా మేము బాగా లేఖన పరిశోధన చేసాం అన్నట్టుగా ఫీలింగ్ ఇస్తూ ఆత్మీయంగా వర్ధిల్లితే సరిపోద్ది అనుకుంటున్నారు. పరిశుద్ధుడైన యోహాను, అపోస్తులుడైన యోహాను, యేసు నిమిత్తంగా ప్రేమించినటువంటి యోహాను, యేసు చేత ప్రేమించబడిన యోహాననే అద్భుతమైన దైవజనుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూడండి. యోహాన్ రాసిన 3వ పత్రిక 2వ వచనం మనం చదివితే, యోహాన్ రాసిన 3వ పత్రిక 2వ వచనం మనం చదివితే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో నీవు వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. గట్టిగా చేతులెత్తి యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. బిడ్డల ఎలా చూడండి, అందరూ ఎలా చూడాలరా? నిజమైన దైవజనుని కన్నీటి ప్రార్థన అనందరు గట్టిగా. ఇప్పుడు ఈ గాయ అనే వ్యక్తి అటండి, అమ్మ ఆత్మలో వర్ధిల్లాడా లేదా? వర్ధిల్లాడు. అతని ప్రార్థన వర్ధిల్లింది, అభిషేకం వర్ధిల్లింది, యథార్థత వర్ధిల్లింది, ఆత్మ సంబంధమైన అనుభవాలు వర్ధిల్లి. ఇప్పుడు అన్నాడు పాస్టర్ గారు, బాబు నాన్న రే నువ్వు ఆత్మలో చాలా వర్ధిల్లవయ్యా, పరిశుద్ధతలో వర్ధిల్లయో, ప్రార్థనలో వర్ధిల్లో, అన్ని విషయాల్లో వర్ధిల్లో. ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లుచున్నట్లు అన్ని విషయాలలో కూడా వర్ధిల్లి సౌఖ్యముగా ఉండాలని నీ కొరకు నేను ప్రార్థన చేయుచున్నాను. స్తోత్రం కలుగునుగాక. అంటే సేవకుడు అంటే ఎవరు తెలుసునండి? మీరు ఇచ్చే కానుకల్ని శుభ్రంగా 3 పూటలు తినేసినాడు పాస్టర్ గారు కాదు, రోజు మీ కుటుంబాల కోసం ప్రార్థించేవాడే దైవజనుడు. గట్టిగా ఆమేనండి. స్తోత్రం అంటే మీరు గట్టిగా
చెప్పండి యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రోజు మీ కుటుంబాల కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? 1 ఆత్మీయముగా వర్ధిల్లాలి, 2 అన్ని విషయాలలో వర్ధిల్లాలి. నీ పాడి పంటలు యేసుక్రీస్తు నామములో వర్ధిల్లునుగాక. గట్టిగా ఆమేనన్నారా? నీ చేతి పనులు యేసుక్రీస్తు నామములో వర్ధిల్లునుగాక. నీ ఆరోగ్య పరిస్థితులు యేసుక్రీస్తు నామములో వర్ధిల్లునుగాక. నీ ఆత్మ సంబంధమైన అనుభవాలు యేసు నామములో వర్ధిల్లునుగాక. నీ ఉద్యోగమా, వ్యాపారమా, చేతి పనా సమస్తమును యేసుక్రీస్తు నామములో పరిపూర్ణముగా వర్ధిల్లునుగాక. ప్రభువా నా బిడ్డలను ఆత్మీయంగా బలపరచవయ్యా, ఆత్మీయంగా కట్టవయ్యా, ప్రార్థనలో వర్ధిల్లారయ్యా, అభిషేకములో వర్ధిల్లారయ్యా, వాక్యములో ఎదిగారు ప్రభువా. ప్రభువా ప్రభువా ఈ భూమి మీదకు నా బిడ్డలు మీరు వర్ధిల్ల చేయండి అయ్యా అని ఈ దైవజనుడు తన బిడ్డైన గాయు కొరకు కుటుంబ పరంగా, ఆరోగ్య పరంగా, ఆర్థిక పరంగా, ఆత్మ సంబంధంగా అన్ని విషయాల్లో వర్ధిల్లాలని మానక ప్రార్థన చేయుచున్నాడు. గట్టిగా చెప్పకూడదు నోటితో స్తోత్రం 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 స్తోత్రం. దేవునికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ఈరోజు ఆలోచించండి, ఎన్నో కుటుంబాల్లో దరిద్రం, శాపం, కన్నీళ్ళు. ఇప్పుడు మనం ప్రభు దగ్గరికి వచ్చామండి, మన హుషారు చూసి 10 మంది ప్రభు దగ్గరికి రావాలా? మన దరిద్రం చూసి మొత్తం వచ్చేలాగిపోవాలా? మాట్లాడతలేదు. ఉసురమ్మంటూ వచ్చి అయ్యగారు ఉంటానండి, నీరసం ఉంది, పేనం నీరసం ఉంది, తెగ తినేస్తావు, నీరసం అంటావు. దేవుని స్తోత్రం కలుగుని కాక. గట్టిగా ఆమేనండి. కొంతమంది ఉంటారు తెగ తినేస్తారు, నీరసం అంటారు. బైబిల్లో కూడా ఉంది ఆవిడ. తెగ తినేస్తుంది, అయ్యా నీరసం, అయ్యా నీరసం, అయ్యా నీరసం, అయ్యా. పాపం నిడదవులు ఆసుపత్రికి తీసుకెళ్ళి ఆ లీటర్ టానిక్ బాటిల్ రాయించాడు. ఆ లీటర్ టానిక్ బాటిల్, ఈ టానిక్ బాటిల్ తాగేసి నీరసమయ్య అంటుంది. ఈ నీరసం 18 ఏళ్ళు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఎన్ని సంవత్సరాలు? 18 ఏళ్ళు బట్టి బలహీనపరిచే దురాత్మతో పట్టుబడిపోయినటువంటి స్త్రీ అబ్రహ్మ కుమార్తె. కానీ 18 ఏళ్ళు బట్టి నీరసమో తెగితినేద్దు, నీరసం. అలాగే పాపం చక్కెర గెలటిపళ్ళు తెచ్చాను, గెలగెల 2 రోజులు తినేసి నీరసం అంటుంది. జీడిపప్పు గుళ్ళు కేజీ తెస్తే కేజీ జీడిపప్పు గుళ్ళు తినేసి నీరసం అంటుంది. కానీ అద్భుతం ఏంటి తెలుసునండి, అంత నీరసంగా ఉన్న మందిరానికి వచ్చిందండి. స్తోత్రం కలుగును గాక. ఆ రోజే యేసయ్య ఆ మందిరానికి వచ్చాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. చూసావా? వెంటనే నమ్ముకున్న ప్రతి బలహీనత నుంచి, ఆ బలహీనపరిచే దురాత్మ నుంచి పరిపూర్ణంగా విడిపిస్తే నూతన బలము పొందుకుని ఇంటికి వెళ్ళిపోయింది. స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుడి సందికి ఎలా రావాలి? 100వ కీర్తన 3వ వచనం ఏం చెప్పాడు? ఉత్సాహ గానములు చేయుచు ఆయన సందికి రండి అన్నాడు. ఎలాగండి? మాట్లాడుతున్నారు మీరు అసలు ఉత్సాహగానం అంటే ఎలా చెప్పాలి? నువ్వు ఉసురుమంటూ చెప్పాలా, ఉత్సాహంగా చెప్పాలా? మన డేవిడ్ ఫ్రాన్స్ గారు ఇలాగే కంచర్లో పాటిస్తే చాలా గొప్పడు చెప్పండి అని అన్నారు. అందరూ చెప్తున్నారు, చాలా గొప్పగా చెప్పారు అన్నాడు. దేవుని స్తోత్రం. చాలా గొప్పడు అని అందరూ చాలా గొప్పగా చెప్పారులే. ఉత్సాహం అంటే ఎలా చెప్పాలి? ఉసురుమని చెప్పాలా, ఉత్సాహంగా చెప్పాలా? మరి ఎంత ఉత్సాహంగా చెప్పేస్తున్నారు మీరు. అందరూ ఉపవాసం ఉన్నారు పాపం. మరి ఉపవాసం లేకపోయినా ఒకసారి రావట్లేదు మీకు. దరిద్రగుడ్డు మాలు వేసుకుని, జిడ్డు మాలు వేసుకుని, పిల్ల అయ్యగారికి హోటల్ పెట్టాను వస్తావా? నేను రానమ్మా, అసలు రాను. నువ్వు పిల్లల తయ్యారు, నేను రాను అంటారు వాళ్ళు. నీ కష్టాలు ఎన్నున్నా, ఇబ్బందులు ఎన్నున్నా, నా దేవుడు నన్ను సమస్త విషయాలలో వర్ధిల్ల చేయగలవాడు అని ఆయన సంఘములో, ఆయన ప్రత్యక్షత కలిగిన సంఘములో నువ్వు నిలబడగలిగితే దేవుడు మబ్బులను తొలగించబోతున్నాడు. ఒక కృపను విస్తరింప చేయబోతున్నాడు. నీ సమస్తాన్ని వర్ధిల్ల చేయబోతున్నాడు. ఒక ఆత్మ సంబంధంగా వర్ధిల్లితే సరిపోదట. ఇది కొత్త నిబంధనలు ఉన్నమాటే. అన్ని విషయములలో ఎందుకు వర్ధిల్లాలి? నువ్వు వర్ధిల్లితే నీ ద్వారా 10 మంది దేవుని సంఘానికి వస్తారు. మా నాన్నగారు భయంకరమైన తాగుబోతండి. ఈ మాటలు చెప్పుచున్న నేను మార్కండే గోత్రంలో పుట్టాను, కానీ ఇప్పుడు యోధా గోత్రపు సింహం పిల్లగా మారిపోయాను. స్తోత్రం కలుగునుగా. ఇక మార్కండే గోత్రం సంగతి తర్వాత చూద్దాం. వీలైతే రాత్రి చెప్తాను సాక్ష్యం. భయంకరమైన ఏర తాగుబోతు. అటువంటి వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, యేసు ప్రభు వాక్యము, సేవకులు ప్రార్థన, కన్నీటి రోదన వలన దేవుడు సంపూర్ణంగా మార్చేశాడు. స్తోత్రం కలుగునుగా. అడిగా స్తోత్రం చెప్పండి. యేసు మతం మార్చేవాడు. మతం కాదురా రే, బతుకులు మార్చే దేవుడు ఆయన. హల్లెలూయా. పాడైన జీవితాలను బాగు చేసేది మతం కాదు, ఇది మతం కాదు.
యేసుప్రభు మతం మార్చడానికి రాలేదు, పాడిన జీవితాన్ని బాగు చేయడానికి, అంతరంగాలను మార్చడానికి వచ్చిన నిజమైన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇక మా చిన్నాన్న ఇంకా ఈర తాగుబోతు వింటున్నారా? వీధిలో ఎవరైనా బట్టలు ఆరేస్తే ఆ బట్టలు అట్టుకెళ్ళి పాత బట్టలు కమ్మేసి తాగేస్తాడు మా చిన్నాన్న. వీధిలో ఎవరైనా సిమెంట్ సామాన్లు అంట్లతో మీ బయట ఆరేసుకుంటే అంట్లు అంటారు, ఏదో అంటారు మీరు, అంట్లేనా? బయట ఆరేస్తాయి బట్టుకెళ్ళి సిద్ధబాది సమ్మె తాగేస్తాడు మా చిన్నాన్న. ఎవరైనా ఇంటిపై పాత చెప్పులు విడిచి లోపలికి వెళ్తాం కదా, చెప్పులు కనబడితే పాత చెప్పులకి అమ్మేసి తాగేస్తాడు మా చిన్నాన్న. మా చిన్నాన్న ఈదులోకి వస్తున్నాడంటే భయం, ఈదులో వాళ్ళందరూ భయపడిపోరు, బాబు తాగుబోతు వచ్చేస్తాడ, బట్టలు తీసేస్తారు, తడిగా ఉన్న సరే లోపల ఆరేసుకుందామని చెప్పులు ఎట్టుకుపోతారు. అలాంటిది మా నాన్నగారు మారిపోయారు కదా. నేను వెళ్ళాను, పిన్ని మేము చర్చికి వెళ్ళాక మా నాన్నగారు మారిపోయారు, ఏరు తాగుబోతు మారిపోయాడు, చిన్నాన్న కూడా మారిపోతాడు, నువ్వు చర్చికి రా అన్నాను నేను. ఎవరిని? మా పిన్నిని. నిజమేరా మారిపోయాడు మీ నాన్న అని మా పిన్ని చర్చికి వచ్చేసింది. మా పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాం. మా పాస్టర్ గారు ప్రార్థన చేసి కన్నీరు గార్చి కొత్త బైబిల్ అండి, కొత్త బైబిల్ ఇచ్చాడు మా పిన్నికి. అమ్మ చదువుకోమ్మ అని, పెద్ద బైబిలే, పాత నిబంధన చుట్టూ రెడ్ కలర్ పెయింటింగ్ నుండి బ్లాక్ అట్ట ఉంటుంది కదా, అది మామూలు కవర్లో ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఇచ్చారు. మా పిన్ని ఇంటికి వెళ్ళి, నేను చర్చికి వెళ్తున్నాను, నువ్వు మారిపోతావులే అందంట మా చిన్నాన్ని. చర్చికి వచ్చింది కదా బైబిల్ పెట్టుకుని. మా వాడు అన్నాడంట, నేను మారినమాట పక్కన ముందు తాడని డబ్బులు ఇవ్వన్నాడంట. ఎవడుగుతున్నాడు? తాగుబోతుడు కష్టపడ్డావు, డబ్బులు అడుగుకుంది, అడిగి 10 రూపాయలు ఇచ్చితే వదలడు మనల్ని, సంపుకు తినేస్తాడు. అవునా కదండి? 10 ఎందుకంటే అడిగి ఆడి లోపలికి వెళ్ళేదాకా ఆడి 10 ఆడి 10 మంది దగ్గర 10 లాగేస్తాడు, వెళ్ళిపోతాడు. అవునా కదా? మళ్ళీ 100 అడిగితే మనం ఏమని 10 ఇంకా ఆడి మేమొచ్చాం. మా పిన్ అందంటే, అరే ఎంతకాలం తాగుతూ తాగరా, మారిపోతాను నేను చర్చికి వెళ్ళండి. నేను మారడం మాట పక్కన డబ్బులు అన్నాడంట. డబ్బులు లేవని చెప్తున్నా, ఎక్కడున్నా బాగా అంద మా పిన్ని. అంటే ఎందుకు రావాలి, నేను చూస్తానని అన్నాడు. పట్టుకెళ్ళిపోయిన గూట్లు పెట్టిందండి బైబిల్. ఏ బైబిలు? కొత్త బైబిల్. అటు చూశాడు. మా పిన్ని బయట ఏదో పనిలోకి వెళ్తే బయట పని మీద వెళ్తే ఆ బైబిల్ ఎట్టుకెళ్ళి 20 రూపాయలకి అమ్మేసి తాగేశాడండి. ఎవరో? మా చిన్నాన్న. బైబిల్ అట్టుకెళ్ళి, కొత్త బైబిల్ అట్టుకెళ్ళి 20 రూపాయలకి అమ్మేసి తాగేశాడండి. 20 రూపాయలకి అట్టుకెళ్ళి తాగేశాడా? తాగేసిన తర్వాత సైకిల్ అమ్మేస్తాడు. అటుంటాడు, సైకిల్ ఉంచుకున్నాడు అటు ఇటు తిరగడానికి. సైకిల్ మీద వస్తుంటే అప్పుడు రాజమండ్రిలో సిటీ బస్సు నుండి అండి, జాంపేట సెంటర్లో సిటీ బస్సు మీద నుంచి ఎక్కిపోయిందండి. ఎందుకు అద్భుతం చెప్పంటారా? సిటీ బస్సులు ఎత్తుకుంటే లోపల సైకిల్ పచ్చడి అయిపోయింది. ఈయన ఆ 2 టైర్ల మధ్యలో ఉన్నాడు, చచ్చిపోయాడు అనుకున్నాడు, కానీ బతికే ఉన్నాడు. దాని స్తోత్రం కలుగునుగా. లేపితే మనిషి బాగానే ఉన్నాడు, ఏ దెబ్బలు తగలలేదు. మా పిన్ని చేసిన ప్రార్థన, మా పాస్టర్ గారు చేసిన ప్రార్థన కాపాడింది. వెంటనే గుండెలు తెరవబడ్డాయి, హృదయం తెరవబడింది. ఈయన కూడా ప్రార్థనకి రావడం మొదలెట్టాడు. స్తోత్రం కలుగునుగా. ప్రార్థనకి రావడం మొదలెట్టడం కాదు, ఈయన మారిపోయాడు. హల్లెలూయా. బాప్తిసం పొందేశాడు. హల్లెలూయా. అక్కడ తాగలేదు. ఏ వీధిలో చెప్పులు పట్టుకెళ్ళి అమ్మేశాడో, ఏ వీధిలో బట్టలు అట్టుకెళ్ళి అమ్మేశాడో, అదే వీధిలో బైబిల్ అట్టుకుని రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు అంట మొదలెట్టాడు. అని అదే వీధిలో తన ఇంట్లో ప్రార్థన పెడితే తన సాక్ష్యాన్ని చూసి 50 మంది ఆత్మలు రక్షణ పొందారండి. గట్టిగా చెప్పగొడుతూ ప్రభువుకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే నా కుటుంబం ఎప్పుడైతే వర్ధిల్లిందో, నా పిన్ని కుటుంబాన్ని ఎప్పుడైతే నేను నడిపించానో, నా పిన్ని కుటుంబం కూడా వర్ధిల్లడం మొదలైందండి. అంటే యేసు ప్రభు దగ్గరికి వస్తే నీకేంటి? నువ్వు ఆయన సన్నిధికి వస్తే కలిగే లాభం ఏంటి? ఆ ప్రత్యక్షత కలిగిన సంఘంలోకి వస్తే లాభం ఏంటి? మొట్టమొదటి లాభం ఆత్మ సంబంధముగాను వర్ధిల్లాలి, 2 ఈ భూ సంబంధముగాను వర్ధిల్లాలి. సైకిల్ పోయింది, బండి తీసుకున్నాడు, మంచి టకప్ చేసుకుని సువార్త పాస్టర్ గారు అయిపోయారు. మంచి సేవ చేస్తుంటే 50 మంది ఆత్మను రక్షించాడు నా వీధిలో. కేవలం ఆయన సాక్ష్యాన్ని చూసి. మాట్లాడదు, నోట్లో మాట్లాడలేదు ఆయనకి. నేను ఎలా బతికానో మీకు తెలుసు కదా. మీ బట్టలు అమ్మేసినోడు నేనే, మీ చెప్పులు అమ్మేసినోడు నేనే. కానీ యేసు ప్రభు నన్ను దర్శించాడు. యేసే నిజమైన దేవుడు అని చెప్తే 50 ఆత్మల బాప్తిసాలు ఇచ్చామండి. దాని స్తోత్రం కలుగునుగా. కరోనాలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి గారు సామ్యూయల్ గారు ఆ పరిచయం నడిపిస్తున్నారు. నేను ఎందుకు చెప్తున్నా తెలిసిన? దేవుడి దగ్గరికి వచ్చామంటే 2 అనుభవాలు మనలో ఉండాలి. ప్రత్యక్షత కలిగిన సంఘంలో ఉన్నామంటే 2 అనుభవాలు. ఒకటి, నీ ఆత్మ సంబంధమైన ఎదుగుదలను నువ్వు చూడాలి. నీ కుటుంబ పరంగా ప్రతి విషయంలో నువ్వు వర్ధిల్లుతూ ఉండాలి. ఈ విషయమై యోహాను ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అర్థమవుతుంది మీకు ఇప్పుడు? ఎంతమందికి అర్థమైంది? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ వర్ధిల్లుతులు ఎన్ని సంవత్సరాలు బతికినా, ఎన్ని సంవత్సరాలు వచ్చినా గొర్రెకి బెత్తుడే తోకన్నట్టు.
ఏదో వెళ్తున్నాం కానీ బాబాయ్ ఏం లేదండి. ఎందుకుంటుందమ్మా? అక్కడ అసలు నేను ఉండవలసింది లేదు కదా, అక్కడ అభిషేకం లేదు కదా, అక్కడ ప్రత్యక్షత లేదు కదా, అక్కడ మహిమ లేదు కదా, అక్కడ సమర్పణ లేదు కదా, అక్కడ కన్నీళ్ళు లేవు కదా. ఎందుకుంటుంది అక్కడ? సమర్పణ కలిగిన సంఘములో, ప్రత్యక్షత కలిగిన సంఘములో, అభిషేకము కలిగిన సంఘములో, భారము కలిగిన దైవజనుడి దగ్గర నమ్మకంగా ఉండగలిగితే రోజు సేవకురాలు ప్రార్థన చేస్తుంది, రోజు సేవకుడు ప్రార్థన చేస్తాడు. ప్రభా ఈ బిడ్డల్ని ఆత్మీయంగా వర్ధిల్ల చేయండి అయ్యా, ప్రభా ఈ బిడ్డలను అన్ని విషయాల్లో వర్ధిల్ల చేయండి అయ్యా అని యోహాను ప్రార్థిస్తూ ఉండగా దేవుడు వారి కుటుంబాలని, గాయని వింటున్నారా ఎంతగా వర్ధిల్ల చేశాడు. గాయగారట యామ సంఘానికి భోజనాలు అంటే ఎట్టండి అంటాడంట. స్తోత్రం చెప్పండి గట్టి గట్టిగా ఆమెనానండి. అయ్యారు 3 రోజులు లాస్ట్ రోజు భోజనాలు అయ్యానండి అంటాడంటే ఎవరు ఏంటండి? ఒక పక్కన ఆత్మీయంగా వర్ధిల్లాడు, రెండోది భూ సంబంధంగా కూడా వర్ధిల్లాడు. మనం కోటాలకు 1000 రూపాయలు అవ్వాలంటే 1000 రూపాయలు ఇద్దాం, 500 ఇద్దాం. ఈ సంవత్సరం ఎంత ఇద్దాం? 1000 రూపాయలు ఇవ్వడానికి చచ్చిపోతాం మనం, అవునా కదా? మీరు కదండి, మా ఊర్లో ఉన్నారు, మీరు మంచోళ్ళే. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే మారు మనసు పొందురుగాక. చూసారు ఆమెనంటారు. ఎప్పుడు సైలెంట్ అయిపోలో, ఎప్పుడు సైడ్ అయిపోలో బాగా ఎరిగినట్టున్నారు. అటువంటి వాళ్ళందరూ యేసునామములో మారు మనసు పొందుదురుగాక. ఇప్పుడు అంతా ఉంటే ఏమన్నాడు బాబు పాస్టర్ గారు, పౌలు పాస్టర్ గారండి, ఎవడో యోహాన్ పాస్టర్ గారండి, రేపు 3 రోజులు కోటాలు పెట్టారు కదండి, లాస్ట్ రోజు 200 మంది పోయినారు కదండి, 200 భోజనాలు అయ్యా అన్నాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. 50 సంఘానికి ఏం పెట్టేస్తారంట? మాట్లాడండి. ఇప్పుడు మనకి 200 మంది 300 మంది, పురుష సంఘమే ఎంతమంది? 3000 మంది. ఆది సంఘం ఫస్ట్ ఎంతమంది రక్షణ పొందింది? తర్వాత ఎంతమంది అయిపోయినా? 5000 మంది. 50 సంఘమునకు మామూలు భోజనాలు కాదంట, ఆదిత్యమునిచ్చే గాయో. స్తోత్ర. ఏ రేంజ్కి దేవుడు తీసుకెళ్ళిపోయాడు, ఎంతగా వర్ధిల్లాడు తెలిసినా? ఒకటి కన్నీరుగా వచ్చే పాస్టర్ గారు, ప్రభా నా బిడ్డలు కేవలం ఆత్మలో వర్ధిల్లుడు మాత్రమే కాదయ్యా, నా బిడ్డలు సమస్త విషయాలలో వర్ధిల్లాలి. హల్లెలూయా. వారి పాడి పంటలు వర్ధిల్లాలి. హల్లెలూయా. వారి చేతి పనులు వర్ధిల్లాలి. హల్లెలూయా. అలాగ వర్ధిల్లుచు వింటున్నారా? తన సౌఖ్యాన్నే, తన సౌభాగ్యాలే, తన పిల్లలే, తన భోగాలే చూసుకోలేదండి. ఎంతగా వర్ధిల్లుతున్నాడో అంతగా దేవుని పనిలో మంచి సహకారిగా మారిపోయాడు. అనండి అందరూ, ఎంతగా వర్ధిల్లుతున్నాడో. నా మాట మీ మాట నాకు వినబడతలేదు, చెప్పండి. ఎంతగా వర్ధిల్లుతున్నాడో గట్టిగానండి. బయట వినబడుతున్నాయా బాబా? అవి వినబడుతున్నాయా? నాకు ఏ పొలమని డిసిషన్ అవ్వడు, నాకు వినబడతలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి, ఎంతగా వర్ధిల్లుతున్నాడో అంతగా సేవకి సహకారంగా మారిపోయాడు, పరిచర్యకి సహకారంగా మారిపోయాడు. మనం ఏం చేస్తాం? పదే పదే వేసిపోనా. స్తోత్రం. ఆయన సింగర్ గారు కాబట్టి పాడతారు. ఆదివారం చర్చిలో కోణకెంత మాట్లాడండి రా. మాంసం దుకాణం దగ్గరికి వెళ్ళి కొట్టు 500 మాంసం కొట్టు ఎలా కొట్ట. మాంసం దుకాణం దగ్గరేమో 500 మాంసం, చర్చిలో 50 రూపాయలు 5 పొద్దులు పట్టరా పెద్దోడ. 5 పొద్దులు పట్టరా. మన 5 పొద్దులే. ఇక నువ్వు 10 రూపాయలు, నువ్వు 10 రూపాయలు, నువ్వు 10 రూపాయలు, నువ్వు 10, నేను 10 వేస్తాను. నలుగురు అయితే నువ్వు 10, నువ్వు 10, నువ్వు 10, నేను 20 వేస్తాను. సరే ఓకేనా? రైట్ రైట్. జాగ్రత్త బైబిల్ పెట్టుకోండి. కనబడి లేకండి, కనబడకుండా ఇలా కానుక అర్థమవుతుందా? మాంసంతో కనది కొట్టు 500 మాంసం. చేపలు వస్తే కానీ ఎంత ఇది 500 కొట్టే కోసే. ఇలా చూస్తున్నారా? దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తుంది, దేవుడు నీ కుటుంబాన్ని కడుతుంది, దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చింది, వ్యాపారం ఇచ్చింది, చేతి పని ఇచ్చింది, అంతకంతకు వర్ధిల్ల చేస్తుంది. నువ్వు తినేసి తాగేస్తావని కాదు, దేవుని పనిలో మంచి నమ్మకమైన సహకారిగా మారిపోతావని. స్తోత్రం అని చెప్పండి గట్టిగా. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, అలాగూ ప్రత్యక్షత కలిగిన, భారము కలిగిన, అభిషేకము కలిగిన సేవకుని సమక్షములో నువ్వు ఉంచబడితే, కాపాడబడుతూ ఉంటే, ఒకటి ఆత్మీయముగాను అన్ని విషయాల్లో దేవుడు నీకేం చేస్తాడండి?
వర్ధిల్ల చేసే దేవుడై ఉన్నాడు. రెండో మాట మనం చూస్తున్నామండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి రెండో మాట మనం చూస్తున్నాం. 36వ కీర్తన 8వ వచనం. 36వ కీర్తన 8వ వచనం మనం చూస్తున్నాం. నీ మందిరము యొక్క సమృద్ధి వలన, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. చేతులెత్తేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. రెండవది బిడ్డలారా, చాలా శ్రద్ధగా గమనించండి. ఆ దైవ ప్రత్యక్షత కలిగిన ఆ సంఘములో, ఆ పరిచయలో నీ జీవితం కట్టబడితే రెండవ లాభం ఏంటి తెలుసునండి? సంతృప్తి. అనండి గట్టిగా, గట్టిగా చెప్పండి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి, మహిమగల రాజు మీలో ప్రవేశించునుగాక. ఇంకా కొన్ని గుమ్మాలకి ఎంత కేసు వస్తున్నాయి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి, మహిమగల రాజు మీలో ప్రవేశించునుగాక. గట్టిగా ఆమేనని చెప్పండి. రెండవది సంతృప్తి. అనండి అందరూ. ఈరోజు చాలామందికి ఏమీ లేదు, మాట్లాడతలేదు, సంతృప్తి లేని జీవితాలు. దేవుడు ఏది ఇచ్చినా దాంట్లో నువ్వు సంతృప్తి కలిగి బ్రతకాలి. స్తోత్రం కలుగునుగాక. నీకు మంచినీళ్ళుంటే ప్రభువా నీకు స్తోత్రము నాయనా అని మంచినీళ్ళు ప్రార్థన చేసి తాగాలి. గింజుంటే ప్రభువా ఈ నూకల గింజని బట్టి నీకు స్తోత్రం నాయనా అని ప్రార్థన చేసుకుని తాగాలి. బిర్యానీ ఉంటే చెప్పండి, బిర్యానీ ఉంటే ప్రభువా ఈ బిర్యానీ ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభువా అని తినేయాలి. అవునా కదా? కొంతమందికి ఏంటంటే ఎన్ని ఉన్నా, దేవుడు ఎన్ని ఇచ్చినా వాళ్ళకి ఏముండదండి, సంతృప్తి ఉండదు. ఈ సంతృప్తి లేకపోవడానికి గల కారణం ఏంటంటే ప్రక్కవారితో పోల్చుకోవడం. అనందరూ ఏంటండి, మా తోటి కోడలకు అది ఉంది, ఇది ఉంది, అది ఉంది, ఇది ఉంది. పౌలు అన్నాడు, నేను దీన స్థితి అందున ఉండడం నేర్చుకున్నాను, సంపన్న స్థితి అందున పిలుపు పత్రిలో ఉండడం నేను నేర్చుకున్నాను. దీన స్థితిలో ఉన్నను, సంపన్న స్థితిలో ఉన్నను, నేను సంతృప్తి కలిగి బ్రతుకుచున్నాను. హల్లెలూయా. ఏం కలిగి బ్రతుకుతున్నాడంట? సంతృప్తి. సంతృప్తి అనేది మన అంతరంగాలలో, మన జీవితాల్లో ఎక్కడ దేవుడు మనకి నేర్పిస్తాడంటే దేవుని మందిరంలో నేర్పిస్తాడండి. ప్రత్యక్షత కలిగిన సంఘములో, అభిషేకం కలిగిన దైవజనుల ద్వారా సంతృప్తి అనేదాన్ని దేవుడు నీకు నేర్పిస్తాడు. కలిగిన వాటిలో నమ్మకత్వం. కాబట్టి ఆయన అన్నాడు, కొంచెములో నమ్మకంగా ఉంటే, మాట్లాడతానే మీరు, కొంచెములో నమ్మకంగా ఉంటే విస్తారమైన వాటిపైన దేవుడు నీకు అధికారం ఇస్తాడు. మొదట నీ స్థితి కొంచెముగా ఉన్నను, తదుకు నీవు మహాభివృద్ధిని పొందుతావని దేవుడు వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రతి విషయంలో మనకేముండాలంటే సంతృప్తి ఉండాలి. సంతృప్తి కలిగిన దాంట్లో తృప్తి పొందడం రావాలి. అప్పులు చేసి, అవి చేసి, ఈ చేసి, అది కొని, ఇలా తిరిగి, అలా తిరిగి, ఇలా పరిగెట్టి, అలా పరిగెట్టి అప్పులైపోయి పాస్టర్ దగ్గరికి వచ్చి, అయ్యారండి అప్పులు అయిపోయారండి, మీరే ప్రార్థన చేయండి. ఎవడు చేయమని నిన్ను అప్పులు? నాకు ఒక 5-6 సంవత్సరాల నుంచి బజాజ్ కంపెనీ వాడు ఫోన్ చేస్తుంటాడు. మేము బజాజ్ నుంచి ఫోన్ చేస్తున్నాం సార్, మీకు పర్సనల్ లోన్ కావాలా అన్నాడు. ఆడు వద్దని చెప్తున్నా బెడే అంటాను ఎప్పుడన్నా సరే. అని వింటలేదు, నన్ను కూడా చేశాడు. ఏమయ్యా ఏంటి బజాజ్లో చేసి పెట్టినా ఎంత పెట్టమంటావు అని అడిగాను. దేవుని స్తోత్రం కలుగును కాక. నాకు అప్పు తీసుకునే స్థితిలో నేను లేను, షేర్స్ పెట్టే స్థితిలో నేను ఉన్నాను. స్తోత్రం అట్లా మీరు గట్టిగాని ఆమేనండి. ఉత్తుదే మన దగ్గర ఏమి లేదు, అలా అనాలి ఆడి దగ్గర. ఎంత ఎట్టమంటావు షేర్స్ చెప్పు, బజాజ్లో పెడతాను నేను షేర్స్. అప్పు తినేస్తున్నాడే పెడపోనా, సారీ సార్ అని పెట్టేశాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. అంటే మా చిన్నప్పుడు పాస్టర్ గారు చెప్పేవారండి, క్రైస్తవుడు అంట లోపల గింజనీళ్ళు వేసి తినాలంట, లోపల బయటకు వచ్చిన నోట్లో పొలంబ పెట్టుకుని బయటికి రావాలంట. ఏం పెట్టుకుని రావాలంట? టూత్ పిక్ పెట్టుకుని రావాలంట బయటికి. అంటే చూసినాడు అందరూ, అబ్బో ఈరోజు అడిగండి ఏంటనుకున్నారు, లోపల తినిందేంటి మాట్లాడండి. గింజన్నం బయటికి ఏం పెట్టుకుని వెళ్తున్న నోట్లో టూత్ పిక్. మనం అలా కాదు, లోపల 2 కేజీలు పుంజు మొత్తం తినేసిన బయటికి ఉసురమంటే వెళ్తాం. మా దగ్గర ఉన్నారండి మా చిన్నాన్నగారు వాళ్ళ పిల్లలు, ఒకటి దాజాని పడు 6 సరుకులు ఉంటారు, ఒకటి మంచి బలంగా ఉంటారు. మేమేదో చిన్న సంఘం పెట్టుకున్నప్పుడు ఏదో చిన్నగా పరిచయం చేసుకుంటూ విన్నారమ్మా, మా నాన్నగారు 1/4 కేజీ మాంసం తెచ్చేవారు. ఇలా అక్కడ దగ్గరలో మా బంధువుల ఇంటికి వచ్చి వింటున్నారు. ఆదివారం నాడు మా 1 గంటకి ప్రార్థన అవుద్దండి.
వీళ్ళు 12 గంటలకే 2 కేజీల మాంసం తినేసారంట అన్నదమ్ములు కలిపి. ఎంత? 2 కేజీలు తినేసేసరికి మాకు ప్రార్థన ఆమేన్ అనిలో పెద్దలు వచ్చేసారండి. ప్రార్థన అయ్యేసరికి ఇంటికి వచ్చేసరికి మేము కంచాల దగ్గర కూర్చున్న వాళ్ళం. 1/2 కేజీ మాంసం మేము తెచ్చుకున్నది. మా అమ్మ ఎరా మరి వచ్చారు ఇంటికి ఏంట్రా తింటారంటే పెద్దమ్మ అనేవారు. అక్కడ 2 కేజీల మాంసం తినేసి 1/2 కేజీ మాంసం కూడా తినేసేవారు. అప్పుడు మేము ఫోన్ చేసి బంధువులు మీ ఇంటికి వచ్చారు కదా మీరేంటి అని సరిగ్గా చూసుకోలేదా, మళ్ళీ మామే పడిపోయారు వాళ్ళు వచ్చారంటే, ఏ బాబు రే 2 కేజీల మాంసం మొత్తం కిందంతకి మొత్తం ఖాళీ చేశారు అలా కొండకుండా. ఆ 2 కేజీలు తినేసాడు, వచ్చి 1/2 కేజీ తినేసాడు. అంటే కొంతమంది ఎంత తిన్నా పరగడుపు అని అందరూ చెప్పండి చెప్పండి. దేవుడి ద్వారా ఎన్ని మేలులు పొందుతారో, అవునా కదా? ఏం పొందనాను బాబా అని వాళ్ళ ముఖం చూస్తే దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమీ లేనట్టేనే. ఎందుకో తెలిసిన సంతృప్తి లేకపోవడం. ఏం లేకపోవడం అండి? ఒకరోజు నాడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చినట్ట. పాస్టర్ గారండి ఈ బైబిల్కి ప్రార్థన చేయండి అన్నాడు. దేనికంట? బైబిల్కి ప్రార్థన ఎందుకు నేను చేస్తాను రా అన్నాడండి ఆయన. పాస్టర్ గారండి ప్లీజ్ అండి ఈ బైబిల్కి ప్రార్థన చేయండి ప్లీజ్ అండి, ఇలా చేపెట్టి తీసేయండి డేవిడ్ ఫ్రెండ్స్ అన్నా ఇలా చేపెట్టి తీసేయని అన్నాడంటాడు. బైబిల్కి ప్రార్థన ఎందుకంటే ప్లీజ్ అన్నాడంట. ఆ పాస్టర్ గారి డౌట్ వచ్చి ఆ బైబిల్ తీసి జిప్ ఓపెన్ చేసి చూస్తేనండి బైబిల్ అన్నీ లాటరీ టికెట్లు అంట. ఏ టికెట్లు అంట? అమ్మ దుర్మార్గుడా, లాటరీ టికెట్లన్నీ కొని బైబిల్లో పెట్టి నాతో ప్రార్థన చేయించుకుందాం అనుకున్నాడు దుర్మార్గుడు. రే ఒక్క లాటరీ టికెట్ కూడా నీకు తగలదురా అన్నాడంట. ఎవరో? పాస్టర్ గారు. ఆడన్నాడంట, అనోయ్ ఈ దరిద్ర కొట్టుడు తగలదని చెప్పి అనో పాస్టర్ అన్న నీ పేరు మీద ఒకటి, పాస్టర్ పేరు మీద ఒకటి, చర్చి పేరు మీద ఒకటి కొన్నాను అంటాడు. చూసారా? ఈరోజు చాలామందికి ఏమీ లేదు తెలిసిన సంతృప్తి లేదు. చెప్పండి ఏమీ లేదు. ప్రభు దగ్గరకు వచ్చి రమ్మీలు ఆడుతున్నారు, రమ్మీలు ఇంకా ఏవో గేమ్స్ ఏదో అంటున్నారు. ఏంట్రా యాప్స్ ఏదో అంటున్నారు. అవి అండి ఏ యాప్స్ అంట? అవి యాప్స్ అయ్యి ఏదో ఉంది కదా, యాప్స్ అదే అట్లనే డబ్బులు బెట్టింగ్ యాప్స్లో కష్టపడకుండా రూపాయలు వచ్చేయాలి, బెట్టింగ్ యాప్స్లో కష్టపడకుండా రూపాయలు వచ్చేయాలి, డబ్బులు సంపాదించాలి అనే ఒక రకమైనటువంటి ఆలోచనతో ఈరోజు చాలామంది యవనస్తులండి నాశనం అయిపోతున్నారండి. చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. కలిగిన దాంట్లో సంతృప్తి లేకపోవడం వల్ల ఎంతోమంది భయంకర నాశనానికి దిగిపోతుండగా ప్రభువు మాట్లాడుతున్నారు. దైవ ప్రత్యక్షత కలిగిన సంఘములు, అభిషేకము కలిగిన నమ్మకమైన దైవజన దగ్గర ఉండగలిగితే దేవుడు నీకు గొప్ప సంతృప్తిని నేర్పిస్తాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. చెప్పండి కలిగిన వాటిలో చెప్పండి గట్టిగా సంతృప్తి. కాబట్టి ఈ లోకంలో సామెత తెలుసు కదా, పరిగెట్టే పాలు తాగే కంటే దేవుడు నీకు ఏ భార్యనిచ్చాడో ఆ భార్య యందు నువ్వు సంతృప్తిగా ఉండు. దేవుడు నీకు ఏ భర్తనిచ్చాడో ఆ భర్తనందు సంతృప్తిగా బ్రతుకు. ఏ కుటుంబంలో దేవుడు నిన్ను ఉంచాడో, ఏ వంశంలో ఉంచాడో, అది చిన్న పాకైనా చిన్న గృహమైనా, అది ఏదైనా, అది చిన్న ఉద్యోగమైనా దానిలో నమ్మకముగా నువ్వు ముందుకు సాగిపో. స్తోత్రం కలుగును గాక. సేవకులైన మాతో ప్రభు మాట్లాడుతున్నాడు. సేవకులను దైవజనులారా నీకు దేవుడు అప్పగించిన పరిచర్య కొంచెమైనా ఆ కొంచెములో నమ్మకముగా ఉండు. దేవుడు నీ పరిచయలను వెదిగింపజేసి విస్తరింప చేయబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంతృప్తి చాలా ప్రాముఖ్యమండి. ఇది ఎక్కడ దొరుకుతుంది తెలిసిన? దేవుని మందిరంలోనే దొరుకుతుందండి. దేవుని మందిరంలో ఉన్న సమృద్ధి చేత ఆయన ఏం చేస్తుంటాడు? సంతృప్తి పరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగరినను సంతృప్తి కలిగి ఎందునే. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగరినను సంతృప్తి కలిగి ఎందునే. నిత్య
నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించిన యేసయ్యా నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించిన యేసయ్యా రాజా హల్లెలూయా. చెప్పండి గట్టిగా, యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక సంతృప్తి కలిగిన జీవితాలు ప్రభు సముఖంలోనే నమ్మకంగా ఉంటే అంతరంగాల్లో దేవుడు సంతృప్తిని చేస్తాడు. దురాశ గర్భం ధరించి పాపానికంటే పాపం పరిపక్వమై మరణం కండింది. చాలామందికి సంతృప్తి లేకపోవడం, కలిగిన వాటిలో తృప్తిగా బ్రతకలేకపోవడం. వాళ్ళు కట్టుకున్నారు, వాళ్ళు చేసుకోలేదా, మనం చేయొద్దా అనో మొగుడిని గొలికేసి అప్పులు పాలు చేసిన స్త్రీలు ఎంతమంది లేరండి. విరివ నిండా బట్టలు ఉంటాయి, విరివ నిండా చీరలు ఉంటాయి. వాళ్ళు కొనవా, క్రిస్మస్ వస్తుంది కొనవా, పట్టుచీర కొనవా, పట్టుచీర కొనవా, విరివలన్నీ నిండిపోతున్నాయి. ఎప్పుడు చూసినా చెప్పండి స్తోత్రం అట్లే మీరు గట్టిగాని. ఎప్పుడు చూసినా ఏది వేసుకుని నిలువు టంగేసి తిరుగుతున్నారు కదా ఈ మధ్యన లేడీస్ అందరూ. దేవుని స్తోత్రం కలుగును గాక. చీరలు నేను బీరువలో ముగ్గిపోతున్నాయి, అవునా కదా. తెక్కొనిపించింది ఎందుకు. ఒక ఆటో వెనకతలు చూశానండి, ఒక అద్భుతమైన మాట. ఏమనుకోద్ది, ఇది అందరూ చూడాలి. అవసరము లేకపోయినా ఏది పడితే అది కొనుక్కుంటూ వెళ్ళిపోతే అవసరం ఉన్న వాటిని నమ్ముకుంటూ వెళ్ళిపోవాలంట. స్తోత్రం కలుగును కాక. చాలా బాగా నచ్చింది అక్కడ ఇలాగ. కాకినాడలో చూశాను ఒక ఆటో వెనకాల, నేను అది కారులో వెళ్తుంటే. చెప్పండి, అవసరం లేనివన్నీ అనండి అందరూ గట్టిగానండి. అవసరం లేనివన్నీ కొనుక్కుంటూ వెళ్ళిపోతే అవసరం ఉన్నవన్నీ అమ్ముకుంటూ పోవాలి. ఏం డైలాగ్ అసలు, మామూలు డైలాగ్ కాదు. ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడైనా, ఒక బట్ట కొన్నప్పుడైనా, ఏది కొన్నప్పుడైనా ఇది మనకు అవసరమా, నీడా కాదా. నేను అప్పులు, క్రైస్తువులు ఎందుకు అప్పులు అవుతున్నారని ఒక అంశం మీద 7 సబ్జెక్టులు చెప్పానండి. యూట్యూబ్లో ఉంది అది. దాంట్లో ఒక పాయింట్ ఏంటి తెలిసిన, దాంట్లో ఒక విషయం ఏంటంటే, ఎందుకు అప్పులు అయిపోతున్నామంటే, నీడ్స్ అంటే అవసరాలు తీర్చుకున్నవాడు ఎవడో అప్పులు అవ్వదండి. ఆశలు, కోరికలు తీర్చుకోవాలనుకున్నవాడు అప్పులు అవుతాడండి. ఎంతమందికి అర్థమైంది? స్తోత్రం చెప్పండి. అవసరాలు అనండి అందరూ, ఆశలు అనండి అందరూ, రెండో ఒకటేనా. అవసరం తీర్చుకున్నవాడు ఎవడో అప్పులు అవ్వడు, ఆశలు తీర్చుకోవాలనుకుంటేనే అప్పులు అవుతాడు. అర్థమైందా? కాబట్టి అవసరాలు నువ్వు తీర్చుకున్న వ్యక్తివై నీ కలిగిన దాంట్లో నమ్మకంగా కొంచెంలో ఉంటే తప్పకుండా ప్రభు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. స్తోత్రం కలుగును గాక. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. చెప్పండి, ప్రత్యక్షత కలిగిన సంఘములో భారము కలిగిన సేవకుని యొద్ద, గట్టిగా అంటలే మీరు గట్టిగా, భారము కలిగిన సేవకుని యొద్ద, అభిషేకము కలిగిన సంఘములో నేనుంటే నాకు కలిగే లాభాలు ఏంటి? మొట్టమొదటి లాభం ఏంటి? అన్ని విషయాలలో వర్ధిల్లుతాం. రెండవ లాభం ఏంటి తెలిసిన? సంతృప్తిని ప్రభు నీ కుటుంబాలు అనుగ్రహిస్తాడు. సమృద్ధి చేత సంతృప్తి. మూడో మాట మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనం మనం చదివితే, మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనం మనం చదివితే ఏం చెప్తున్నాడండి? త్వరగా చదవాలి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, యేసయ్య వారి సమాజ మందిరంలోకి వెళ్ళి బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, రాజ్య సువార్తను ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు. గట్టిగా చేతులెత్తి యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. గట్టిగా చెప్పాలి. మరోసారి యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. మూడోసారి చెప్పండి, యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. మూడవది, అట్లాంటి సంఘములో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహిమగల కార్యాలు దేవుడు అక్కడే ప్రారంభిస్తాడండి. ఆమేన్. గట్టిగా ఆమేన్ అంటలేదు మీరు. వ్యాధిగ్రస్తులు వచ్చారు, లోగిష్టులు వచ్చారు, ఎంతమంది వచ్చిన ఆ మందిరంలోకి యేసు ప్రభు రాజ్య సువార్త చెబుతున్నాడు, రోగులను స్వస్థపరచుచూ ఉన్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, డెలివరెన్స్ మినిస్ట్రీ చేస్తున్నాడు. యేసయ్య స్తోత్రం కలుగును గాక. అంటే వినాలండి, నిజమైన సంఘములో 2 ఉంటాయండి, వినాలి చాలా శ్రద్ధగా. ఒకటి, ఆ సంఘములో రాజ్య సువార్త
ప్రకటించబడతా ఉంటుంది. చెప్పండి, సువార్త, రాజ్య సువార్త ప్రకటించబడతా ఉంటుంది. నెక్స్ట్ అక్కడ ఏం చేస్తారండి? డెలివరెన్స్ మినిస్ట్రీ చేస్తూ ఉంటారు. ఆ దైవజనులు ప్రార్థన ద్వారా నీకున్న దయ్యాలు పోవునట్లుగా, రోగాలు పోవునట్లుగా, అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్య కార్యాలు, దయ్యాలు పారిపోవడం, ఇట్లాంటి కార్యములన్నీ ఆ స్థలములో దేవుడు జరిగిస్తాడు. గట్టిగా చప్పకొడుతున్నోడుతో స్తోత్రం చెబుతూ స్తోత్రం చెబుతూ స్తోత్రం చెబుతూ దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతలేదా? చెప్పండి, చేతులు తీసేయానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. అంటే నువ్వు ఎక్కడ ఉన్నావు? ఎక్కడ పడితే అక్కడ కాదు. ఏ స్థలంలో ఉన్నావు యోగ్యంగా ఆలోచించి కడవరి దినాల్లో ఎక్కడ నిలబడి ఉన్నావు? ఎన్ని సంవత్సరాలైనా నీ జీవితంలో శాపం, దరిద్రం ఎందుకు? 2 కార్యాలు చేస్తున్నారు యేసుప్రభువు వారు. 1, రాజ్య సువార్తను ప్రకటిస్తున్నారు. 2, విడుదల పరిచర్ను కూడా వారి మధ్యలో జరిగిస్తా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి డేవిడ్ ఫ్రాన్సిస్ గారు ఎప్పుడైనా మా సంఘాలకు వస్తే నేను అంటానా, మీరు వాక్యం చెప్పేసాక లాస్ట్లో మీరు ఏం చేస్తారు? డెలివరెన్స్ పరిచర్య, విడుదల పరిచర్య మీరు చేయండి అన్న అంటాను. వెంటనే లాస్ట్లో అందరిని ఆరాధనలో పెట్టి అందరినీ ముందుకు రమ్మని దైవజనులు కొంతమందికి పట్టిన చీకటి కార్యాలను, ఆ దురాత్మను విడిపించే పరిచర్య ప్రభు వారి ద్వారా జరిగిస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందండి? కాబట్టి ఇది వెళ్తున్నామండి, వస్తున్నామండి, ఇది కాదు. ఆత్మలో గ్రహించాలి. ప్రత్యక్షత, అభిషేకము, మహిమ, సన్నిధి, భారము, కన్నీళ్ళు అక్కడ ఉన్నాయో లేదో జ్ఞాపకం చేసుకోవాలి. గ్రహించుకుని సాగితే ఆ వ్యాధిగ్రస్తులు, రోగిష్ఠులు అందరూ ఏం పొందుకున్నారంట? స్వస్థతలు పొందుకున్నారు. వారి జీవితాల్లో విడుదల జరిగింది. దురాత్మలు పారిపోయినాయి. యేసుప్రభువు ఆ రోజు అన్నాడు, నేటికి సజీవుడిగా ఉన్నాడా? అప్పుడే ఉన్నాడా? కొంతమంది ఏమన్నా స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు, ఆశ్చర్యకారాలు లేవు అని పిచ్చిమొగుడు అవుతారండి నేను తెలియకుండా లేఖనాలు. రోమాపత్రిక 15వ అధ్యాయం 18వ వచనం చెప్పాడు, అన్యజనులు విధేయులవ్వాలంటే, స్పష్టంగా చెప్పాడు, అన్యజనులు విధేయులవ్వాలంటే 1 వాక్యము చేతను. చదవండి అయ్యా, రోమాపత్రిక 15వ అధ్యాయము 18వ వచనం. రోమాపత్రిక 15వ అధ్యాయము 18వ వచనం. ఏలయనగా అన్యజనులు విధేయులగునట్లు. చూడండి, అన్యులు ఏమవ్వాలంటండి? చెప్పండి, అందరికి చెప్పండి రా. అన్యులు విధేయులు అవ్వాలంటే 1 వాక్యము చేతను. చూడాలి. అన్యులు రక్షణ పొందాలంటే, అన్యులు మందిరానికి రావాలంటే, అన్యులు విధేయులు అవ్వాలంటే 1 వాక్యము, 2 మన క్రియల చేతను, 3 గురుతుల బలము చేతను, 4 మహత్కార్యాల బలము చేతను, 5 పరిశుద్ధాత్మ బలము చేతను. క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గురించి మాట్లాడ తెగించుచూ ఉన్నాను. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చెప్పండి, అన్యజనులు అనండి అందరూ. రక్షణ పొందాలంటే మొత్తం ఎన్ని జరగాలంటండి? చెప్పండి రా, ఎన్ని జరగాలంట? కనపడతలేదా? 1 వాక్యము, అదొకటి సరిపోదు. 2 సంఘానికి వస్తున్న మన క్రియలు. 3వది రుజువులు, గురుతులు రుజువులు, బలము. 4 మహత్కార్యాల బలము. 5 పరిశుద్ధాత్మ బలము ద్వారా క్రీస్తు నా ద్వారా చేయించిన వాటినే నేను తెగించి మాట్లాడతానంటాడు పౌలు. స్తోత్రం కలుగునుగాక. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుందా? అంటే వాక్యంతో పాటుగా అద్భుతాలు కూడా జరిగినాయా లేదా? కాబట్టి అన్యజనులు ఏమయ్యారు? రక్షణ పొందారు. భూమి మీద అన్యులు ఉన్నారా లేదా? చెప్పండి రా బాబు. ఎక్కువ మంది అలా ఉన్నారు. వాళ్ళందరూ రక్షణ పొందాలంటే ఈ కడవరి దినాల్లో వాక్యం ఒకటే సరిపోదు. నీ ద్వారా దేవుడు మహత్కారాలు జరిగించాలి, విడుదల పరిచర్య జరిగించాలి, పరిశుద్ధాత్మ బలము పని చేయాలి. అప్పుడే వాళ్ళందరూ ఏం పొందుతారు? రక్షణ పొందుతారంట. ఆడంటాడు, తలా తోక తెలియదడికి, స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు. అప్పుడే ఆగిపోయినాయి అద్భుతాలు. ఎప్పుడు ఆగిపోయినాయి అద్భుతాలు? అన్యజనులు భూమి మీద ఉన్నంతకాలం ఈ 5 కార్యాలు చేస్తానని దేవుడు చెప్పాడు ఖచ్చితంగా. అర్థమవుతుందా మీకు? కాబట్టి ఏ సంఘంలో నువ్వు ఉండాలా? రాజ్య సువార్త అనండి గట్టిగా. ఏంటండి? నిన్ను పరలోకానికి సిద్ధపరిచే బోధ, పరలోకానికి నిన్ను సిద్ధపరిచే అద్భుతమైన రక్షణ సువార్త, రాజ్య సువార్త ఉండాలి. అదే సందర్భంలో ఆ సంఘంలో ఏముండాలి? అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యకార్యాలు కూడా జరుగుతూ ఉండాలి. ఎంతమందికి అర్థమవుతుంది?
అర్థమవుతుందా? దేవుడు మన కన్నులు తెరుచునుగాక, స్తోత్రం కలుగునుగాక. మనోనేత్రాలు వెలిగించబడాలి. మా ముత్తాత మా తాత వదిలే, ప్రత్యక్షత కలిగిన దగ్గరికి వచ్చాయి, స్తోత్రం కలుగునుగాక. అభిషేకము కలిగిన దగ్గరికి వచ్చాయి, హల్లెలూయా. భారము కలిగిన చోటుకు వచ్చాయి, హల్లెలూయా. కన్నీరుగా వచ్చే సేవకురాల దగ్గరికి వచ్చాయి, స్తోత్రం కలుగునుగాక. నీ కుటుంబాలు క్షేమకరంగా ఉంటాయి, నీ కుటుంబాలు అద్భుతంగా ఉంటాయి. దేవునికి సయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. మరొక మాట జ్ఞాపకం చేయనా? మరొక మాట చూడండి, 23వ కీర్తన 6వ వచనం. 23వ కీర్తన 6వ వచనాన్ని మన పరిశుద్ధ గ్రంథములో మనం చదువుతున్నామండి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలు నా వెంట వస్తాయి. ఎందుకంటే చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. గట్టిగా చేతులెత్తేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ఎలా చూడాలి? ఆశీర్వాదాలు వెంబడి నువ్వు పరిగెట్టడం కాదు. ఇక్కడ వాగ్దాన కొడుకు అంటే అక్కడ పరిగెట్టడం, ఇక్కడ ఆశీర్వాద పండుగ అంటే నువ్వు పరిగెట్టడం కాదు. ఆ కృపాక్షేమాలే నీ వెంట పరిగెట్టుకుంటూ రావాలి. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు ఇక్కడ పాయింట్ పట్టుకోండి, కృపాక్షేమం అనండి అందరు గట్టిగా అనండి, కృపాక్షేమం. ఈ రెండు ఎవరి వెంబడి పరిగెడుతున్నాయంట? దేవుని మందిరములో చిరకాలము ఉన్న వారి వెంబడి పరిగెడుతూ ఉన్నాయంట. అంటే 4వ 5వ ఇప్పుడు ఈ అంశం ఏంటండి మనకి? 4వది ఏంటి తెలిసిన? నువ్వు అలాగూ నమ్మకముగా దేవుని ప్రసన్నత కలిగిన సంఘములో అభిషేకము కలిగిన దైవజనుడి యొద్ద, కన్నీటి ప్రార్థనలు చేయగలిగిన దైవజనుల యొద్ద నువ్వు నమ్మకంగా ఉండగలిగితే నీకు కలిగే 4వ లాభం ఏంటి తెలిసిన? కృపాక్షేమాలు నీ కుటుంబములో విస్తరించబోతా ఉన్నాయి. స్తోత్రం కలుగునుగాక. నీ బిడ్డలు క్షేమకరంగా ఉంటారు. ఎందుకంటే నేను ఇక్కడ ఒక మాట చెప్తానండి, ఒక మాట చాలా శ్రద్ధగా వినాలి మీరు. నేను బాగా సేవ ఒత్తిడి వలన ఒక 2 రోజులు 3 రోజులు నా సంఘములో నేను నా బిడ్డల కోసం ప్రార్థన చేయలేకపోయాను. ఎందుకంటేనమ్మా నాకు 4 సంఘాలు ఉన్నాయి. 4 సంఘాలు ఒక్కొక్కరు పేరెత్తుకుని, ప్రభువా తండ్రి నువ్వు కుటుంబాన్ని దీవించు, ఆస్వాదించు, రక్తపంచులు కట్టు, ఆత్మలో బలపరచు, సంధికి నడిపించు, మహిమకు సిద్ధపరచు అని చేస్తుంటే, ఇలా 4 సంఘాల కోసం చేయాలంటే వింటున్నారా, దాదాపుగా 3 గంటల పైన పట్టేస్తుంది. కొన్నిసార్లు అంటే ఒకసారి 2 సార్లు ఏం చేశానంటే, ఒక వారంలో 2 రోజులు నేను 3 సంఘాల కోసం చేశాను. ఒక చిన్న సంఘమే కదా, సర్లే కొంతమందే కదా అని చేయలేదు. నేను చేయకపోతే ఆదివారం నాడు వచ్చారు, సంఘం అయిపోయింది, ప్రార్థన అయిపోయింది. నేను కారులో మీటింగ్కి వెళ్తున్నాను. మీటింగ్కి వెళ్తుంటే మధ్యాహ్నం వెళ్ళిపోతున్నాను మీటింగ్. నాకు ఫోన్ వస్తుంది. ఉదయం వచ్చిన బ్రదర్ ఫోన్ చేశాడు, అయ్యగారు అన్నాడు. ఏంటి బ్రదర్ అన్నాను. అయ్యగారు కొద్దిగా నేను బండి మీద వెళ్తుంటే నా బండి స్కిడ్ అయి పడిపోయిందండి అయ్యగారు అన్నాడు. వెంటనే నాకు అర్థమైపోయింది, నేను 2 రోజులు ఆ బ్రదర్ కోసం ప్రార్థన చేయలేదు, 2 రోజులు ఆ బ్రదర్కి కంచె వేయలేదు, కాబట్టి క్షేమం కోల్పోయింది. వెంటనే ఫోన్ చేశాను, వెంటనే ఆ స్పాట్కి వెళ్ళాను, ఆయన ఆసుపత్రికి తీసుకెళ్ళాను. ఆసుపత్రిలో పెట్టి ఆ కట్టు కట్టించి చాలాసేపు అక్కడ గడిపి, బ్రదర్ మీరు ఉండండి అని విశ్వాసాన్ని పిలిచి విశ్వాసాన్ని అక్కడ పెట్టి మళ్ళీ నేను మీటింగ్కి వెళ్ళి మళ్ళీ అర్ధరాత్రి ఇంటికి వెళ్ళకుండా ఆయన దగ్గరికి వెళ్ళిపోయి పడిగాపులు కాసి రాత్రి అంతా ఉండి మార్నింగ్ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ దగ్గర ఉండి మళ్ళీ కొన్ని వేల రూపాయలు సహకరించి దేవుడు అన్నాడు, రేపు బుద్ధిగా ఆ 2 రోజులు ఆయన కోసం ప్రార్థన చేసి ఉంటే బాగుంది కదా. దేవుడి స్తోత్రం కలుగునుగాక. అంటే మీకు మాట చెప్పనండి, దేవుడు ఒక ఆత్మను ఒక దైవజనుడికి ఇచ్చినప్పుడు ఆ సేవకుడైనా ఆ సేవకురాలైనా నమ్మకముగా రోజు మీ పక్షంగా కంచె వేయాలి. స్తోత్రం కలుగునుగాక. పొద్దున్నే లేసి ఆ సేవకుడు సేవకురాలు నమ్మకంగా మీ పక్షంగా కంచె వేస్తూ ఉంటే ఆ కంచె నీ బిడ్డలకు, నీకు, నీ భర్తకు, నీ సమస్తానికి క్షేమకరముగా మారుతుంది. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. అప్పటి నుంచి నాకు భయం అండి. రాత్రి అంత లేట్ అయినా, పొద్దున ఒక లేటుగా 5 లేసినా 5:30 లేసినా
నమ్మకంగా రోజు కంచె వేసి ప్రార్థన చేసేకే బయటకు వస్తాను. అప్పటిదాకా ఫోన్ కూడా ముట్టుకోం మేము. మా క్రమంలో అన్నయ్యోళ్ళు మేము కూడా ఫోన్ ముట్టుకోం. ఫోన్ సైలెన్స్లో ఉంటుంది, కాదు తావు చేస్తాం ఫోను. పొద్దున్న ఎందుకు ఫోన్ ఎత్తలేదంటే ప్రార్థనలో ఉన్నాం, ప్రేయర్లో ఉన్నాం, అప్పగించబడిన ప్రతి ఆత్మ కోసం కంచె వేస్తా ఉన్నాం. స్తోత్రం కలుగునుగాక. రాత్రి 11 అయింది పడుకునేసరికి. పొద్దున్నే నేను తాడేపల్లిగూడెం అయోధ్యలో వాక్యం చెప్పడానికి వెళ్ళాలి. అంతే, రాత్రి 11 అయినా తెల్లవారు 4 గంటలు లెగిసిపోయాను. 4 గంటల నుంచి 6:30 వరకు దేవుడు నాకు అప్పగించిన 2:30 గంటలు నాకు అప్పగించిన ప్రతి ఆత్మ కోసం, అలా కొంతమంది దైవజనుల కోసం కూడా ప్రార్థన చేసి 6:30కి స్నానం చేసి 7 గంటలకి కారు ఎక్కానండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. సరిగ్గా 8:15కి వెళ్ళాను. తాడేపల్లిగూడెం స్పాట్కి వెళ్ళి అక్కడ వాక్యం చెప్పి మళ్ళీ మీ మధ్యలో. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే గొప్ప కోసం కాదమ్మా. ఇదిగో నీ పాస్టర్ గారికి కోట్ల రూపాయల డబ్బులు లేకపోవచ్చు, ఏసీ మందిరాలు లేకపోవచ్చు, పొలాలు స్థలాలు లేకపోవచ్చు, రోజు ఉదయాన్నే కన్నీరు గార్చగలిగిన సేవకుడు సేవకురాలు క్షమక్షములో నువ్వు ఉండగలిగితే ఆ కన్నీళ్ళు నీకు కంచెగా మారతాయి. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి అన్నాడు, కృపాక్షమలు నీ వెంబడి పరిగెట్టుకు రావాలి. నువ్వు ఎక్కడో వాగ్దాన గుడి కంటే పరిగెడుతున్నావు, ఎక్కడో ఆశీర్వాద పని కంటే పరిగెడుతున్నావు. పరిగెట్టం కాదు, అయ్యే నీ వెంబడి పరిగెట్టుకుంటూ రావాలి. అవి నీ వెంబడి పరిగెట్టుకుని రావాలంటే నువ్వు దేవుని ప్రసన్నత కలిగిన సంఘంలో నమ్మకమైన బిడ్డగా ఉన్నాడు. నా చిరకాలము ఎక్కడ ఉంటానో యెహోవా మందిరములో నేను నివాసం చేస్తాను. స్తోత్రం కలుగును. పట్టు పరుపు ఉందండి, అంతఃపురం ఉందండి, నాకు అయ్యనే వద్దండి బాబు, ఆ మందు నుండి పోతానండి బాబు, నేను ఆ మందు నుండి పోతానండి బాబు అని సన్నిధికి ఎంత ప్రాధాన్యతనిచ్చాడు చూడండి. మనం ఏం చేస్తాం? చిన్న ఫంక్షన్ ఉంటే ఏమనేతో మాట్లాడతానేది. ఏమా ప్రార్థనకి వెళ్దామా? పెద్ద భక్తుడితో 20 భక్తుడివి. ఆ ఫంక్షన్లో ఏంటి తెలుసా? మటన్ బిర్యానీ అంట. ఎప్పుడైనా పెట్టాను ఈ మొగానికి? నడిపోయినాడా? తెచ్చలేదు గిచ్చలేదు నాడా ఏడికి? స్తోత్రం అట్లా మీరు గట్టిగాని చెప్పండి. ఆదివారమే ఫంక్షన్ వస్తే అని అందరూ చూసారు. ఎప్పుడు సైలెంట్ అయిపోలో, ఎప్పుడు సైడ్ అయిపోలో. మీ అయ్యగారు నాకు ఫోన్ పోస్ట్ నుంచి అన్నా కొత్త సంఘం అన్నా, అన్నా అందరూ అంజలి అన్నా, అన్నా 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 100 సార్లు చెప్పారు ఇప్పుడు నాకు. అప్పటి నుంచి అన్న అంజలన్నా, అంజలన్నా, అన్న కొత్త సంఘం అన్నా. కానీ వీళ్ళందరూ చూసారా అందరు తెలివైన వాళ్ళు, మామూలు ముదులు కది. అదిగో లేత సంఘం అన్నా, లేత సంఘం అన్నా. మీరు లేత సంఘంలో లేరు, చాలా ముదురు సంఘంలో ఉన్నారు. ఎప్పుడు సైలెంట్ అయిపోవాలో, ఎప్పుడు సైడ్ అయిపోవాలో బాగా ఎరిగినట్టున్నారు. చెప్పండి. ఆదివారమే ఫంక్షన్ వస్తే గట్టిగానండ్రా, గట్టిగా ఆదివారమే ఫంక్షన్ వస్తే. సంఘ పెద్దగారు మీరు మాట్లాడతలేదు. ఆదివారమే ఫంక్షన్ వస్తే ఫంక్షన్కి వెళ్తావా, చచ్చిపోతావా? ఎంతమంది చేతులు ఎత్తండి. దేవా సీసీ కెమెరాలతో పొడులు తీసేయాలి అందరినీ. టిక్ 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 తీసాడు దేవుడు. నేను స్తోత్రం. ప్రభు పరలోక ఫోటోలు తీసాడు. ఆదివారమే బంధువులు వస్తే అనండి అందరూ. బంధువులకు ముందు పెడతా కూర్చుంటావా, చచ్చిపోతావా? చేతులు పైకి ఎత్తండి. దేవా తీసేయి. టిక్ 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 తీసాడు. చిన్న పని ఉందని సన్నిధి మానేస్తున్నాడు. చిన్న పని ఉంటే మందిరం మానేయడం, చిన్న కార్యక్రమం ఉంటే మందిరం. ఎప్పుడో సంవత్సరానికి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒక రోజు మానేమంటే సరిపోద్ది. అది పెద్ద ఏదో ఎవరికైనా వస్తాయి తెప్పలు. నేను నా సాక్ష్యం చెప్పనా? 99లో దేవుడి దగ్గరికి వచ్చాను నేను. ఎప్పుడు వచ్చానమ్మా? 99. ఇదంతది 2025. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 26 సంవత్సరాలు. చెప్పండి ఎన్ని సంవత్సరాలు అయింది? మాట్లాడతలే మీరు. ఈ 26 సంవత్సరాలు వింటున్నారా? విశ్వాస జీవితం చాలా కాలం ఉంది. దేవుని ఎదుట, సంఘం ఎదుట చెప్తున్నాను. ఈ 26 సంవత్సరాల్లో 2 ఆదివారాలే నా సొంత మందిరం మానేశాను. ఆ 2 ఆదివారాలు వేరే చోట ప్రార్థనలో ఉన్నాను. స్తోత్రం. అట్లా మీరు గట్టిగా గట్టిగా ఆమెను అంటలేదు. ఎన్ని ఆదివారాలు? ఎన్ని సంవత్సరాల్లో? మాట్లాడతలేదు. 26 ఇయర్స్లో 2 ఆదివారాలు మానేశాను. ఆ 2 ఆదివారాలు మళ్ళీ వేరే చోట ప్రార్థన గెలిపాను బుద్ధిగా. దేవుని సన్నిధికి నువ్వు ఎంత విలువనిస్తావో కృపాక్షేమాలు నీ వెంబడి అంతగా పరిగెట్టుకుని వస్తాయి. స్తోత్రం కలుగును గాక. గట్టిగా ప్రభుకి స్తోత్రం చెప్పండి. నాకు ఈ అంతఃపురం వద్దాయి, సన్నిధి కావాలి. నాకు ఈ సంవత్సరం వద్దు, ఈ పట్టుపరుపులు వద్దు, ఆయన సన్నిధి కావాలి. ఎంత విలువనిచ్చారండి, ఆ సన్నిధికి ఎంత ప్రాధాన్యతనిచ్చారో ఒకసారి మీరు అర్థం చేసుకోండి.
నాలుగవదిగా ఆ సన్నిధిలో మనకి ఏం కలుగుతుందంట? కృపాక్షేమములు మన వెంట కలుగుతున్నట్లుగా మనం చూస్తాం. 5వ మాట మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదవగలిగితే, యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం మనం చదవగలిగితే, త్వరగా నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. గట్టిగా చేతులెత్తి యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. గట్టిగా చెప్పండి, యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. 5వది, ఆయన మందిరములో నాకు సంపూర్ణ ఆనందము కలుగుచున్నది. హల్లెలూయా. ఏం కలుగుతుందండి? ఆనందం. ఆనందం ఏం కలిగజేస్తాడంట అంటే నీ దుఃఖాలు కొట్టివేయబడే స్థలం, నీ కన్నీళ్లు తొలగించే స్థలం, నీ ఆవేదన తొలగిపోయే స్థలం. ఆమేనని చెప్పండి గట్టిగా. ఏది మళ్ళీ చదవండి. ఏది? దేవాని మందిరములో నీవు వారిని ఆనందింపజేస్తావయ్యా. నీ జీవితంలో ప్రియులారా ఎన్నో కఠినమైన పరిస్థితులు, ఎన్నో కన్నీళ్ళు, ఎంతో దుఃఖము, బయటికి చెప్పుకోలేని కొన్ని రహస్య అనుభవాలను బట్టి కన్నీళ్లతో బాత్రూంలోనో బెడ్రూమ్లోనో ఏడుస్తూ రోధించుచు నీ కన్నీళ్ళు నీ భర్తకి తెలియకుండా, నీ కన్నీళ్ళు నీ భార్యకి తెలియకుండా, నీ కన్నీళ్ళు నీ తల్లిదండ్రులకి తెలవనివ్వకుండా, నీ కన్నీళ్ళు నీ పిల్లలకి తెలవనివ్వకుండా గుండెల్లో భారముతో కన్నీళ్లతో సాగిపోతున్నావా? ఆ ప్రత్యక్షత కలిగిన సంఘములో, సమర్పణ కలిగిన, ప్రతిష్ఠ కలిగిన ఆ సన్నిధిలోకి నువ్వు రాగలిగితే నిశ్చయముగా దేవుడు నీ కన్నీళ్ళంతటి నీ విచారములను కొట్టివేసి గొప్ప ఆనందముతో నేను నింపబోతావన్నాడు. స్తోత్రం కలుగునుగాక. మొదట నీ హృదయాన్ని తేలిక చేస్తాడండి. స్తోత్రం కలుగునుగాక. నీ హృదయంలో గొప్ప ఆనందాన్ని నింపేస్తాడు ఆయన. కాబట్టి కదా మనం చూస్తాం, హబక్కూకు చూసినప్పుడు అన్ని నష్టం వచ్చిందంట, కానీ నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను ఆనందించుచున్నాను. ఏది లేకపోయినా నా ప్రభువుని కలిగి ఉన్నాను, అన్నీ కోల్పోయినా నా దేవుని నేను కలిగి ఉన్నానని ఒక నిరీక్షణతో కలిగిన యేసయ్యను బట్టి, కలిగిన సన్నిధిని బట్టి, ఆ ప్రసన్నతను బట్టి అతడు తన జీవితంలో ఆనందంగా సాగిపోతున్నాడండి. విచారములు కొట్టివేసే దేవుడు. నీ గుండెల్లో విచారం ఉంటే ఆ విచారం నిన్ను కృంగదీస్తూ ఉంటుంది. నీ భక్తిని సరిగ్గా ఆ భక్తి ప్రదంలో ముందుకు సాగనివ్వదు. కానీ ఆయన సన్నిధిలోకి వచ్చి కన్నీరు విడిస్తే, రోధిస్తే, అన్న తన బ్రతుకులో మందిరానికి వచ్చి ఏం చేసిందండి? 3 రోజులు తన హృదయాన్ని దేవుడి సన్నిధిలో కుమ్మరించేసింది. తద్వారా తమ అంతరంగంలోకి ఆనందం వచ్చిందంట. నాట నుంచి అన్న దుఃఖాక్రాంతుల ఊట మానివేసి, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా ఏడుపు మొత్తం పోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమేనంటలేదు. సన్నిధిలోకి వస్తే, కన్నీరు కారిస్తే, ప్రలాపిస్తే, సమర్పణ కలిగిన, ప్రత్యక్షత కలిగిన సంఘంలో ఉండగలిగితే ఇక ఏడుపు పోయింది. ఆ రోజు నుంచి దుఃఖాక్రాంతురాలై ఉండటం మాని అంతరంగంలో గొప్ప సంతోషం వచ్చేసిందంట, గొప్ప ఉల్లాసం, ఆనందం వచ్చేసిందంటండి. భక్తి చేస్తే, విన్నారా, సన్నిధిలో ఉంటే, ప్రార్థనలో పోరాడితే, 3 రోజుల ఉపవాసాలు ఉండి కనిపెట్టగలిగితే ఇట్లాంటి కార్యాలు పొందుకుని మనం వెళ్ళిపోవాలి. స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా? అందుకని ఏంటంటే బాబు వెళ్తున్నాం అనే మాట రాకూడదు నీ వెంబడే. అంతరంగములో బయట అన్ని విషయాల్లో వర్ధిల్లే అనుభవాలు, గొప్ప ఇంకేం చెప్పాడు? కృపాక్షేమాలు. స్తోత్రం కలుగునుగాక. అద్భుతాలు ప్రారంభించబడ్డాం. రాజ్య సువార్తతో పాటుగా అద్భుతాలు కూడా ఉన్నాయి ఈ భూమి మీద. అన్యులు ఉన్నంతకాలం ఉంటాయి. స్పష్టంగా ఆవు లేఖను కూడా మీకు ఎత్తి చూపించాను నేను. ఇలాగూ మన జీవితాల్లో ప్రభు సన్నిధిలో కన్నీళ్లతో నమ్మకంగా సాగిపోతే దేవుడు నీ అంతరంగాన్ని ఆనందింపజేస్తానన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఎవరైతే నీ ఏడుపుకు కారణమయ్యారో, అమ్మాయ్యా, ప్రవచనాత్మకంగా ప్రభు మాట్లాడుతున్నాడు. నీ భర్త, నీ భార్య, నీ పిల్లల, నీ కుటుంబమా, ఏది నీ ఏడుపుకు కారణమైందో వారిని దేవుడు నీ ఆనందమునకు కారణముగా మార్చబోతా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. నీ బిడ్డలను బట్టి ఏడుస్తున్నావేమో, నీ భర్తను బట్టి ఏడుస్తున్నావేమో, నీ భర్తను బట్టి సంతోషించే వ్యక్తిగా, నీ బిడ్డలను బట్టి ఆనందించే వ్యక్తిగా ప్రభు తప్పకుండా చేయబోతున్నాడు. నువ్వు చేయవలసింది ఆయన సమ్ముఖములో కన్నీళ్లతో ప్రత్యక్షత కలిగిన, సమర్పణ కలిగిన, అభిషేకము కలిగిన సంఘములో ఉంటే ఇది దేవుని మందిరమే. కానీ చెప్పండి చెప్పండి చెప్పండి, ఏందయ్యా ఇక్కడ ఏముంది? స్లాబ్ ఉందా? రేకులు ఉన్నాయా? పాకు ఉందా? ఏంటంటే ఏమి లేదు కానండి బాబు,
పరలోక ప్రత్యక్షత ఇక్కడ ఉందండి. పరలోకపు గవిని ఇదేనండి. దేవుని మహిమతో నింపబడిన స్థలం ఇదేనండి. అభిషేకము దిగొచ్చిన స్థలం ఇదేనండి. అమ్మో, ఇది దేవుని మందిరం, దేవుడి మందిరం అని ఆ ప్రత్యక్షతను బట్టి యాకోబు ఎలాగైతే భయపడ్డాడో, ఆ ప్రత్యక్షత కలిగిన ఆ సంఘములో నువ్వు ఉండగలిగితే ఇట్లాంటి మేలు ఇంకా కోకొల్లలుగా ఉన్నాయి బైబిల్లో. అవన్నీ దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. ఈరోజు నువ్వు ఆలోచిస్తావా, ఎక్కడ ఉండడం క్షేమం, ఎక్కడ ఉండడం క్షేమం, ఏ సంఘములో ఎక్కడ నమ్మకంగా ఉండడం క్షేమం? కన్నీరుగా వచ్చి దైవజనుడు, అభిషేకము కలిగిన సంఘం, ఓ ప్రత్యక్షత కలిగిన ఆ మందిరం, అది ఇల్లా పాక షెడ్డా అన్నది పాయింట్ కాదు. అక్కడ దేవుని ప్రత్యక్షత దిగి వచ్చిందా లేదా అన్నదే పాయింట్. ఆ పాయింట్ని పట్టుకోండి, నమ్మకంగా ఉండండి. ప్రభు ఈ ఆశీర్వాదాలను, ఈ లాభాలను, ఈ మేళ్లను మీ అందరి కుటుంబాల్లో విస్తరింప చేయనుగాక. మొత్తం ఎన్ని లాభాలు నేర్చుకున్నాం చెప్పండి మనం, టక్టమని చెప్పి. మొట్టమొదటి లాభం ఏంటి? ఆత్మీయముగాను అన్ని విషయములలోనూ వర్ధిల్లి అనుభవాన్ని ప్రభు ఇస్తాడు. రెండో లాభం ఏంటండి? సంతృప్తిని ప్రభు నేర్పిస్తారు. మూడో లాభం ఏంటండి? అద్భుతాలు, అంటే రాజ్యస్వాసతో పాటుగా అద్భుతాలు, స్వస్థతలు, ఏ లోపాలు ఉన్నాయి అన్నీ సరి చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తారు. నాలుగవదిగా, నువ్వు పరిగెట్టడం కదా, నీ వెంబడే నీ బిడ్డలు క్షేమంగా ఉంటారు, నీ భర్త క్షేమంగా ఉంటుంది, నీ కుటుంబం అంతా క్షేమం. సేవకురాలు వేసే కంచె వలన వారు క్షేమముతో అభివృద్ధి పొందుతూ ఉంటారు. స్తోత్రం కలుగునుగాక. తర్వాత ఏం చెప్పాడండి ప్రభు? ఆనందముతో నింపేస్తాడు ఆయన. నీ విచారములని కొట్టివేస్తాడు, నీ దుఃఖ దినములు సమాప్తము చేయబడతాయి, నీ హృదయం అంతా సంతోషముతో నింపేస్తాడు. హల్లెలూయా. ఉత్సాహముతో, ఆనందముతో. కీర్తనాకారుడు అంటాడు కదా, ఏమంటాడంటే, వారి ధనధాన్య రసములు వర్ధిల్లిన నాటి లేక పెరిగిన నాటి సంతోషము కంటే ఆయన అంతకంటే ఎక్కువ సంతోషాన్ని అంట ఆ భక్తుని అంతరంగంలో పెట్టేశాడంట. కారణం ఏంటంటే, క్రీస్తుని కలిగి ఉన్నాను గనుక, ఆయన ప్రత్యక్షత కలిగిన సంఘములో ఉన్నాను గనుక, ఆ మహిమ అభిషేకములో వచ్చాను కనుక ఇక్కడ ఉన్నామన్నది ప్రాముఖ్యం కాదు. అదేంటంటే, ఆ స్థలములో అది షెడ్ అయినా ఏదైనా ఏముండాలండి? ప్రత్యక్షత, దేవుని అభిషేకం సన్నిధి బలముగా దిగి వచ్చే చోట నుంచే నీ కుటుంబానికి క్షేమం కలుగుతుంది. ప్రభు మనందరికీ లేచిన ప్రభు సన్నిధిలో మనమందరం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడి నీ మాటలను బట్టి రెండు చేతులు పైకెత్తి ప్రభువుకి అందరము కూడా స్తోత్రం 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 ప్రభువానికి వందనాలని నోరు తెరిద్దామా బిడ్డలారా?